ఎప్పుడనైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించువారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను, అతని దాసునైను, అతని దాసినైను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. అందరు కూర్చుందండి. దేవుని నామని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్న వాళ్ళు దేవుని చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఆనందించండి, మరలా చెప్తాను, ఆనందించండి అంటాడు. మీ సహనం సకల ప్రజలకి తెలియబడనియండి అంటాడు. ఏమండి పౌలు గారు ఏమంటారు? ఆనందించండి. ప్రతి విషయంలో కూడా మన ఆనందం అనేటువంటిది నేర్చుకోవాలి అని చెప్తారనమాట అండి. మరి ఒకసారి అండి యూదా పత్రిక ఒకసారి ఫస్ట్ నుంచి చదువుదాం. ఒకసారి యూదా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడైనటువంటి యూదా, యేసు ప్రభు వారి శిష్యుల్లో మరి ఒకడైనటువంటి యోధ. అతను ఎవరు అనేసి అంటే యాకోబుకి ఖడ్గంతో చంపబడినటువంటి యాకోబు గారికి ఏమండి సహోదరుడు అంటండి. యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు మనల్ని ప్రేమించి, అర్థమవుతుందండి? అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్లు ఉంటాయి కదా, అలా ఉంటే పనికిరావు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం కదండి. అబ్బాబు జాయిన్ చేస్తామండి, అయిపోయిందండి, రోజు వెళ్ళొస్తున్నారండి. ఏమండి అప్పుడప్పుడు మానేస్తారండి. ఏమండి మీకు వంట కుదరినప్పుడు, పిల్లలకి నీరసంగా ఉన్నప్పుడు మానేస్తున్నారు. మరి పాస్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? స్కూల్ వాళ్ళకి లేదా? ఉందండి. ఎప్పుడో ఒకసారి పంపిస్తాం మనకి ఇష్టమైనప్పుడు. ఏమండి
ఫీజు కడితే కడతాం, లేకపోతే లేదు. వాళ్ళు పాస్ చేయాలి వద్దా చెప్పండి? ఏమండి తెలుసా? అర్థమవుతుందా నేను చెప్పేది? మీ పిల్లల్ని ఒక మంచి స్కూల్ ఎంచుకోండి. ఏమండి ఫస్ట్ టైం ఫీజు కట్టండి, తర్వాత స్కూల్కి మీకు నచ్చినప్పుడు పంపించండి. వాళ్ళే పాస్ చేసుకోవాలి, చదివినా చదవకపోయినా. దేవుడు కూడా అలాగే చూసుకుంటాడు మనల్ని. అర్థమవుతుందా మీకు? ఏమండి అంతేనా కదా? దేవుడు కూడా ఆయన లెక్కలు ఆయనే చూసుకుంటాడు. నేను ఎలాగో అలా ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. అవునా కదా? మరి స్కూల్కి వెళ్తే అయిపోద్దా? రోజు ప్రతి వారం ప్రార్థనకు వస్తే అయిపోద్దా? దేవుని సేవ చేస్తే అయిపోద్దా? ఏమండి దేవుని సేవ చేస్తే అయిపోద్దా? తెల్లవారుజామున దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే ఏమండి, దేవుడు మాట్లాడితే ఒక్కసారి మాట్లాడితే 1,00,000 సార్లు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తాం. గుండెంతా వేదనతో నిండిపోయినట్టు ఉంటుంది. ఆయన అతి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు. మనం దారి తప్పిపోయేటప్పుడు మాత్రమే మాట్లాడతాడు ఆయన. అర్థమవుతుందండి? ఎప్పుడు మాట్లాడతాడు? ఫస్ట్ కొంతమందితో మాట్లాడతారు. మనుషులతో మాట్లాడితే మనం ఏం చేస్తాం? వినం. ఏమా ఇదంతా నీకెందుకు అన్నారనుకోండి, లేకపోతే అలా కుదురుద్ది అంటాం కదా. దేవుడితో కూడా అలాగే వాదిస్తాం. ఏమండి దేవుడితో కూడా అవును, మనుషులందరూ ఇలాగే చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం తెలుసు మన బాధ్యతలు, మన బరువులన్నీ ఆయనకి, వాళ్ళకేం తెలుసు? ఏమండి అనుకుంటా ఉంటాం. ఒక దాంట్లోంచి విడిపిస్తే ఇంకో దానికి అంటుకుంటాం. ఏమండి సేవ చేసేస్తున్నాగా సూపర్ అనుకుంటారు. ఏమండి నేను చేసేది దేవుని పనులేనా కాదు? ఏమండి కానీ ఇది కూడా కాదంట. ఆయన ఇంకో ఉద్దేశంలో ఉన్నాడు. ఆయన ఒక రకాల ఫలాలు ఇవ్వమంటుంటే నేను ఇంకొక రకం ఫలం ఇస్తున్నాను. కుదురుద్దండి? పండూరి మామిడి అని తెచ్చుకున్నాం అనుకోండి, ఏమండి అందరికీ ఇప్పుడు అత్యవసరమైనటువంటి సీజను, ఊరగాయలకి చాలా కష్టపడుతున్నారు, నేను కొత్తపల్లి కొబ్బరి కాస్తానండి అంటే కుదురుద్దండి? ఏమండి నేను చెప్పే భాష మీకు అర్థమవుతుందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైతేనే అందరికీ అర్థమవుతుందా? ఏమండి అర్థమైందండి? ఎవ్వరు ఏ పని నిమిత్తం, ఏమండి ఏ పని నిమిత్తం, ఈ గ్లాస్ ఉందనుకోండి, ఈ గ్లాస్ మంచినీళ్ళకి మాత్రమే. నేను గ్లాసులా ఉంటానికి నాకు ఇష్టం లేదు. ఇంత చిన్నగా ఉంటే నేను పనికి రాను అంటే ఇక్కడ తెప్పడగా తెచ్చుకుంటానండి మంచినీళ్ళకి. ఏమండి ఎవరు ఎవరు ఎలా వాడబడాలో అలా వాడబడాలి. మీ రూట్ నాది కాదు, నా రూట్ మీది కాదు. అర్థమవుతుందండి? అబ్బా బాగానే చేస్తుంది అనుకుంటున్నారు, కానీ నేను బాగా చేయట్లేదు. ఏమండి నా రూట్ వేరు. దేవునికి స్తోత్రం చెప్దాం. మరి ఆయనకి పూర్తిగా అప్పచెప్పుకోవాలని ఎంతో ఆశతో ఉన్నా, కానీ తెలుసు దేవుడికి నేనంటే చాలా ఇష్టమని నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. ఆయన ఏర్పాటులోనే ఉన్నాను, కానీ ఆయన ఎన్నిసార్లు లైన్లో పెట్టినా కొంచెం మాట వినని రకంలాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏమండి రూట్ పెడతా ఉంటే ఏం చేస్తామండి? అన్ని స్టోరీలు అలా, బైబిల్ స్టోరీలు, బైబిల్ భక్తుల స్టోరీలు అలా చూస్తూ ఉంటే అందరూ నాకులాగా తప్పిపోయిన వాళ్ళే. ప్రతి ఒక్కరిని ఓపికతో, దీర్ఘశాంతంతో, కేవలం ఆయన దీర్ఘశాంతం మాత్రమే మనల పరలోకం చేరుస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన దీర్ఘశాంతం మాత్రమే ఇక్కడ నిలబెట్టింది. ఆయన దీర్ఘశాంతం మాత్రమే మనల్ని నడిపిస్తుంది. ఆయన దీర్ఘశాంతం మాత్రమే ఇలా మందిరాలు కట్టడానికి కానీ, పనులు చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. కానీ నాలో ఉన్న మంచితనం కానీ, లేకపోతే సమర్పణ కానీ ఏది కూడా పనికిరావు. అర్థమవుతుందండి? దేనికి పనికిరాం. అర్థమైంది మొత్తం అంతా. ఇన్ని పనులు రోజు ఆయన పనులే చేస్తూ ఉంటాం. ఏమండి 100 మందికి ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఆయన వేరే చెప్తున్నాడు. ఏమండి ఆయన చెప్పేది వేరు, నా టైం వేరు. వాళ్ళ తెల్లవారుజామని మాట్లాడాడు ఆయన. అమ్మా నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నాకు ఎవరు లేరు, దేవుడే అన్నట్టు అనుకుంటున్నాను. ఎవరితో సహవాసం చేస్తున్నావు? ప్రశ్నార్థకంగా అన్నాడు, ఊరుకున్నాడు. చూడండి నాకు ఇంకా దాన్ని ఏమంటారు నాకైతే తెలియదు, కానీ అప్పుడు కాడి నుంచి ఇప్పటి వరకు కూడా నా గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. మొత్తం సరువుకి ఒకవేళ అప్పచెప్పేసి వెళ్ళమంటే వెళ్ళిపోతాను. ఏమంటే ఈరోజు నన్ను తీసేసుకుంటాను అన్నాడు అనుకోండి, తను చూసుకోవద్దా? లెక్కలు చూసుకోవాలా వద్దా? అన్నీ చూసుకోవాలి. అదే వేరేనికి అది. ఎందుకంటే ఒకవేళ వెళ్ళమన్నాడు అనుకోండి, వెళ్ళటమే. ప్రభా మీరేది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? లేట్గా సరే ఏమండి కంగారు వచ్చి మరి వాళ్ళు సీరియస్ అయ్యే వరకు,
ఏమండి దేవుడు చాలా చక్కగా మాట్లాడేవాడు నాతో. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేశానన్నట్టు నాకు అర్థమైంది. ఎప్పుడు కూడా మా అన్నయ్య చిన్నప్పుడు బెత్తం పట్టుకున్నాడు అనుకోండి, మా చిన్నక్క మరి ఏ టీవీ చూడడానికి వెళ్ళినా బెత్తం పట్టుకుంటే మాత్రం ఏమండి 2 దెబ్బలు వేసినా మా అక్క సైలెంట్గా ఉండేది. ఈ బెత్తం చేతిలో పెట్టి ఇలా అన్నాడు అనుకోండి, ఇలా పక్కనే అంటే నన్ను కొట్టడానికి రాకపోయినా ఇలా కదిపితే ఇటు కదిపేదాన్ని, అటు కదిపేదాన్ని, చేతులు కంగారు కదిపేదాన్ని, దెబ్బ పడనిచ్చుకునేదాన్ని కాదు. టీచర్స్ అయినా ఏదైనా పాఠం ఇస్తే ఏమండి నాకు ఒక్కరోజు దెబ్బ తగిలితే చాలా కష్టం. నేను ఎప్పుడు కూడా దెబ్బ తినడం అనేటువంటిది ముందు రోజు వెళ్ళలేదు. ఒకరోజు ఒక మేడం నిన్న చెప్పింది ఏంటి అని నిలబెడితే ఒక్కడు చెప్పలేదు. అందరితో పాటు నుంచి ఉంటే బుర్ర హీట్ ఎక్కిపోయింది నాకు. నిన్న చెప్పిన పాఠం కూడా ఒక్కడు కూడా చెప్పలేకపోతున్నాడు. ఏమండి నిన్న చెప్పిన పాఠం కూడా ఒక్కడు కూడా చెప్పలేకపోతున్నారు. అర్థమవుతుందండి? కాబట్టి చాలా జాగ్రత్త. ఆ రోజు నాకు ఎంత వేదన, ఎందుకు అంత వేదన పడతావు నువ్వు అనేసి అందరూ అడిగారు. వేదన రాదా? నిన్న చెప్పిన పాఠంలో ఇప్పుడు ప్రశ్న అడిగితే ఎక్కడున్నారు వాళ్ళు? ఏమండి అంతేనా కాదా? 6th క్లాస్ మేము ఒకసారి ఏమండి బాగా ఏంటి ఆయిల్స్ అన్నీ కూడా కాస్ట్లు రాశారు. ఏమండి మోస్ట్ కాస్ట్ ఏ ఆయిల్ అని చెప్పి అడిగాడు ఆయన. ఏమండి అందరూ నా వెనకాల నుంచి, నేను కొంచెం మధ్యలో కంటే కొంచెం అనమాట హైట్ని బట్టి వెనకాల హైట్ వాళ్ళు కూర్చునేవాళ్ళు, పొట్టి వాళ్ళు అందరూ ఎదురు కూర్చునేవాళ్ళు. సగానికి కొంచెం పెచ్చులో ఉన్నా నేను. ఏమండి వెనకాల నుంచి సారు ఇలా పెట్టి గుద్దితే ఒక్కొక్కళ్ళు ఎదరికి వచ్చేస్తున్నారు, బాబోయ్ అని చెప్పి, క్రాఫ్ట్ మాస్టర్ అని గుద్దుతున్నాం ఒక్కొక్కళ్ళని. ఏమండి పక్కన దానికి ఏంటది చెప్తుంటే అది అర్థం కాదు దానికి. ఏమండి నా దగ్గరికి వచ్చిన తర్వాత టక్మని చెప్పాను, ఆగింది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి కూర్చొని మైండ్ కరెక్ట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? కొంచెం ఏదో స్కూల్కి వెళ్తున్నాం వచ్చేస్తున్నాం అంటే దెబ్బలు తినాల్సిందే. ఏమంటే ఊరికి వెళ్ళినట్టు ఉంటుంది. స్కూల్కి పనిష్మెంట్ అంటే నార్మల్గా ఉండవు కదా. కాబట్టి ఏంటంటే కొంచెం మైండ్ పెడితే మాత్రం మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు మాట్లాడేటువంటి విధానాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన పిలుస్తున్నటువంటి విధానం మనకు అర్థం అవ్వాలి. ఏమండి ఆయన ఎలా పిలుస్తారు? అమ్మో ఆయన పిలుపు అంటే నాకు ఏంటంటే సవాల్తో కూడిందండి. ఏమండి నేను చిన్నప్పటి నుంచి ఆయన పిలుపు ఏంటో నాకు అర్థమైంది బాగా. ఫ్రీగా ఉండి పిలవడు ఆయన. ముందు సముద్రం వెనక శత్రువులు, ఇదే టైప్లో పిలుస్తారు. ఏమండి నేను ఫస్ట్ టైంలో 8 లక్షలకు చీటీ పాటలు వేసాను. ఇప్పుడు మిషన్ మానేసి వచ్చాయి అన్నాడు ఆయన. 8 లక్షలకు చీటీ పాటలు అంటే నెలకి ఎంత కట్టాలండి? అప్పుడే 40,000 కట్టాలి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి. కానీ ఆయన పిలుచుకున్నాడు. నేను ఒక్క మాట పడకుండా ఒకవేళ నా బ్యాగ్లో డబ్బులు లేవు, ఎప్పుడైనా డబ్బులు లేకపోతే నాకు అసలు కుదరదండి ఒక విషయం. ఏమండి డబ్బులు లేవు అన్న పరిస్థితి నాకు రాకుండా మీరు కాపాడాలి అని చెప్పి అది సమర్పించడం జరిగింది. నేను నా అంతటి నేనైతే సమర్పించలేకపోయాను. నారాయణపురం వాక్యం చెప్తా ఒక మీటింగ్లో సమర్పించుదామని ఇలా వస్తే గట్టి నొక్కేసాను పేకనే. మీకు దమ్ముంటే, మీకు సత్తా ఉంటే, ఆయన ప్రేమ గలవాడంటే, ఆయన నిన్ను నడిపిస్తా అంటే రా సమర్పించిరా అంటాడు ఆయన అని వస్తుంది. కానీ ఏమండి రాంబాబు గారు అని బ్రాహ్మిన్స్ ఆయన, ఏమండి ఆయన ఎందుకు సత్తా లేదు? ఆయన ఎంతైనా నడిపిస్తాడని తెలుసు వాక్యాలు. ప్రాక్టికల్గా ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అయ్యో బాబోయ్ అనిపిస్తుంది. వెంటనే వచ్చాను, తెల్లారి సమర్పించడం జరిగింది. అందరూ దెబ్బలాడేవారు బట్టల కోసం. మా డ్రెస్సులన్నీ అలాగే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దేవుడు ఎలా అయితే నడిపించుకొచ్చాడు. ఆ తర్వాత సంక్రాంతి సీజన్ అంటే ఏమండి ఎలా ఉంటాయి బట్టలు? ఫుల్గా ఉండే ఒక 100 డ్రెస్సులు ప్యాంట్లు కుట్టేసి, ఇంకా కట్ల విప్పని చాలా ఉండేవి. ఇంకా మొత్తం అన్నీ తీగ మీద వేసేసి చున్నీలు జిగ్జాగ్ చేసేసి ఓన్లీ ఒక 100 డ్రెస్సులు చూసుకుంటే, సపోజ్ ఇప్పుడు వస్తావా నాతో అనేవాడు ఆయన. అంటే దేవుని పిలుపు అంటే చాలా ఈజీ, కుమారక్కలాగా చేసేద్దాం అనుకుంటారు. నేను నా అంతటి నేను రాలేదు.
ఆయన తీసుకొచ్చుకున్నాడు. ఏమండి, అంత లోబడేటువంటి అంత మంచిదాన్ని కాదండి నేను చెప్పుతున్నా, ఒప్పుకున్న దేవుని సన్నిధిలో. ఎలీషా గారు ఉన్నాడు, ఎలాంటి వాడండి? ఏలియా వెళ్ళి తన దుప్పట తీసి అలా భుజం మీద వేస్తే 12 అరకలంటండి. ఆ పొలం ఎంతో నాకైతే తెలీదు. ఆ పొలం దున్నేవాడు ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మనే నాన్న ముద్దు పెట్టుకొని వచ్చేస్తాను నీతో వెళ్ళి వాళ్ళతో చెప్పి ముద్దు పెట్టుకొని, ఏమండి, ఆ దున్నే ఎడ్లని వధించి భోజనం పెట్టి బయలుదేరి వచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్తాం. సుంకపు మెట్టును అతను కూర్చున్నటువంటి మత్తయ్యని చూసి, నా వెంబడిరా, నన్ను వెంబడించు అంటే ఏం చేశాడండి? పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి చిటుకుమని బయలుదేరి వచ్చేసాడు. సుంకం వసూలు చేసేవాడు అంటే ఉద్యోగాల్లోంచి కూడా వచ్చేసారు, వ్యాపారాల్లోంచి వచ్చేసారు, చేపలు పట్టే వాళ్ళు వచ్చేసారు, వైద్యులు వచ్చేసారు, ఏమండి, వేల మరి ఎకరాలు చేసేవాళ్ళు కూడా వచ్చేసారు దేవుని సన్నిధికి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అవునా కాదా? మేము గొప్ప అసలు దేవుని ప్రేమ అంటే, అసలు దేవుడు కనుదృష్టి మన మీద పడింది అంటే మాటలండి అసలు. ఏమండి, మీరు లోకరీతిని పిలవబడినట్లుగా పిలవబడలేదు. ఏమండి, లోకరీతి అంటే ఎలా ఉంటుందో తెలుసా? గనులు, హోదా కలిగిన వాళ్ళు, అందచందాలు కలిగిన వాళ్ళు, పలానా మిలిటరీ మ్యాన్ అంటే ఎలా ఉండాలి? ఎంత హైట్ కావాలి, ఎంత వెయిట్ కావాలి, ఎంత అందం కావాలి. ఏమండి, ఎలా పడితే అలా ఉన్న వాళ్ళని తీసుకోరండి. ఏమండి, మిలిటరీ మ్యాన్ అంటే ఎలా ఉండాలి? అన్నీ సరిపడా ఉండాలి. అవునా కదా? మరి ప్రతి దానికి కూడా ఉంటాయండి. ఒక పోలీస్కి అని, ఒక ఎస్ఐకి అని ఈ టైప్లో ఉంటుంది. వాళ్ళకి ఎంత సత్తా ఉన్నా కుదరదండి, వాళ్ళ బాడీ కూడా అంత కావాలి. మరి దేవుని సేవకి ఏమన్నాడండి? జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడని. ఏమండి, జ్ఞానులను సిగ్గుపరచడానికి ఏంటో తెలుసా? ఒక గజెటెడ్ అని ఉండి వెనకాల కూర్చొని వింటారే, నాకు లాంటి చదువు తక్కువది ఇక్కడ నుంచో నిలబడి చెప్పుద్దే, అదే దేవుని స్టైల్. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటది? పనికి రాని వారిని నిలబెట్టి మాట్లాడడం, మరణానికి వెళ్ళిపోయిన వారిని బ్రతికించి ఆయన పనిముట్లుగా వాడుకోవడం, తెలివి తక్కువ వారిని ఏం చేస్తాడు ఆయన ఆత్మతో నింపుకోవడం. మిగిలిన వాళ్ళు ఎందరో ఏంటి? వాళ్ళని పిలిస్తే వస్తారండి? పిలిచి చూస్తే వస్తారా? వాళ్ళకి ఖాళీ ఉంటుందా? ఏమండి, ఉంటుందండి? ఖాళీ ఉంటుందా? వచ్చిన వాళ్ళని కూడా దానికోసం దీనికోసం వెతుక్కుంటుంటే పెద్ద ఉద్యోగాలు వదిలేసి వస్తారా? వస్తామనే వాళ్ళు ఉంటారండి. దేవుని స్తోత్రం చెప్దాం. వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ నిమిత్తం దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి చాలా జాగ్రత్త. బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందదమని మీలో అనేకులు బోధకులుగా ఉండొద్దు. నాకు దేవుని సేవ కంటే కూడా ఏది ఇష్టం ఉండదండి నా లైఫ్లో. కానీ నువ్వు దేంతో సహవాసం చేస్తున్నావు అనే మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. నా మనసు చాలా కంగారైపోయింది అనమాట. ఏమండి, మీరు ఇంకెన్ని చెప్పినా, ఏ పాట పాడినా, కూరగాయలు కోసినా నా మైండ్ ఎలా ఉందంటే మీరేం చెప్తా చేస్తాను. అంతేనండి, అంతేనా కాదా? అంటే సింపుల్గా అని కాదు, దేవుడు విడిపిస్తే తప్ప మనం విడిపింపబడలేమని నాకు అర్థమైంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఈరోజు ఖాళీ చేసే నీ జీవితాన్ని అంటే ఏంటి? ప్రభువా కొన్ని పనులు ఉన్నాయి ప్రభువా అంటారండి. అంటం కుదురుద్దండి. కాస్తంతా ఈ మాత్రం అన్న పనులకి వెళ్ళిపోయామండి, అటు ఇటు సర్దుకోమని చెప్పి బ్రతికుంటే అదొక రకం. ఖాళీ చేసేది ఇంకేముందండి? దేవుడు ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షిస్తాడు. ఆయన మాట్లాడతాడు, దారి తప్పిపోయే పరిస్థితిలో మాట్లాడతాడు. ఒకవేళ నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఫలించకపోతే దేవుడు మాట్లాడతాడు. ఏమండి, మాట్లాడ్డా? 3 ఏండ్ల నుంచి చూస్తున్నాను, ఇది ఫలాలు ఫలించాలి కదా ఈ చెట్టు, ఎందుకని కాపు రావట్లేదు? ఏమండి, దానికి ఏం తక్కువైంది? తీసేసేది. వెంటనే తోటను పెంచిన ఆయనకి ఎలా ఉంటుందండి? మంచి చెట్టు ఒక్కసారి అండి, ఈసారి మాత్రం ఈ సంవత్సరం దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి దానిలో ఉన్న రాళ్ళన్నీ ఏరేసి చక్కగా నీళ్లు పెడతాను. ఈ సంవత్సరం ఫలించిన సరి, లేకపోతే మీ ఇష్టానికి అప్పచెప్తాను నేను. తోట మళ్ళీ ఏసై అడ్డుపడ్డాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఫలించకపోతే కుదరదు. నాలో ఫలింపని ప్రతి తీగ ఏమండి ఏమొద్దంటండి? తీసి పారవేయబడద్దంట, ఎండిపోద్దంటండి. ఫలించే తీగ మరీ ఎక్కువగా ఫలింపవాలని పనికి రాని తీగలను ఏం చేస్తాడంటే ఆయన తీసి పారవేస్తాడు.
కాబట్టి చాలా జాగ్రత్త. దేవునిలో ఫలిస్తున్నామా లేదా చూసుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నామంటే, దేవుని వాక్యాలు వింటున్నామంటే ఏమండి ఎవరి రూట్లో వాళ్ళు ఫలించాలి. నువ్వు చిన్నపిల్లగా ఉన్నావా దేవునిలో? ఏమండి తప్పటడుగులు వేస్తున్నారా? కొంచెం నేర్చుకుంటాం. రోజు కూడా ఒక స్టెప్ ఎదగాలి. ఎదిగిన వాళ్ళు కూడా అక్కడే కూర్చొని ఉంటే సంతోషం అండి. దేవునికి సంతోషం కాదు కదా. ఒక చిన్ని చెట్టు 4 కాయలు కాసింది, పెద్ద చెట్టు 4 కాయలు కాసి అది నేను సమానమేలే అనుకుందనుకోండి, చూసేవాడికి ఎలా ఉంటుందండి? యజమానికి ఎలా ఉంటుంది? అర్థమవుతుందండి? నా భాష అర్థమయ్యేవాడు దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి నా కోసమే మాట్లాడేది దేవుడు. ఏమండి ఆయన మాట్లాడతారు. కాబట్టి నిజంగా దారి తప్పిపోయే పరిస్థితిలో మాట్లాడతాడు. సొలొమోను నా కుమారుడు అంటాడు. సొలొమోను తను దారి తప్పిపోతున్నటువంటి అనుభవం, దేవుని మీద నుంచి తన మనసు తొలగిపోయి ఏమండి తన భార్యలు 1000 మంది భార్యలకి ఏం చేయడం? గుళ్ళు కట్టడం, గోపురాలు కట్టడం, వాళ్ళతో తిరగడం, వీళ్ళతో తిరగడం, దేవుని పనులే మానేసుకున్నటువంటి పరిస్థితి. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడంటండి. ఏం పట్టించుకోలే. మరలా 2వ మారు మాట్లాడితే తన హృదయం యెహోవా యొద్ద నుండి తొలగిపోయెను. కాబట్టి అతను దేవుని మాట వినలేదంట. అది ఎంత భయంకరమైన విషయం. ఏమంటే దేవుని మాట అంటే స్పందన రానటువంటి గుండె ఉంటే దాన్ని పగలగొడుతామని అనిపిస్తుంది. అసలు అలాంటి బ్రతుకు నిమిషాల్లో పోయిన పర్లా, పోతే నరకానికి పోతాం. ఇంకేముందండి? ఏమండి భ్రష్టత్వం అయిపోయి ఏమండి ఫలించడం లేనటువంటి చెట్టు ఎందుకు ఉండాలి? ఏమండి భక్తిహీనులు ప్రతి ఉదయం సంహరిస్తాడంట ఆయన. భక్తి లేకపోతే కనుక ఏమండి ప్రతి ఉదయం ఏం చేస్తాడంట ఆయన? అదే రూట్లో వెళ్తారు, చూస్తారు, ఇంక కొంచెం ఫలిస్తారేమో, చూద్దాం ఫలిస్తారేమో. ఒక రోజు టార్గెట్లోకి వస్తే ఏమవుద్దండి? ఈ మాటలు నాకు కాదులే అనుకుంటే కనుక ఏమవుతాం? ఏంటమ్మా ఇంత చిన్న వయసులో వెళ్ళిపోయారు, పాపం అవన్నీ చేసుకున్నారు, ఎందుకు వెళ్ళిపోయారు? ఏమండి ఎందుకు వెళ్ళిపోతారు? ఫలించకపోతే ఏంటండి? చాలా జాగ్రత్త. ఫలించాలి, మనం అభివృద్ధి పొందాలి. ఎదిగిన వాళ్ళు పడిపోయే పరిస్థితి ఉందా? తెలుసండి ఈ వాక్యాలు ఎన్నోసార్లు చెప్తాను నేను చెప్పే వాక్యాలన్నీ కూడా హై మెట్లోయే. మీకు అర్థమవుతాయో లేదో నాకు తెలియదు. చిన్నపిల్లలకి అర్థమయ్యాయి కావు ఇవి. ఏమండి ఇది ఒక కాలేజ్ స్టూడెంట్స్ టైపే. ఎదిగిన వాళ్ళు ఏమండి చిన్నపిల్లలప్పుడు పడతారు, లేస్తారు. అప్పుడు ఏమవుతుందండి? అబ్బాయి భలే దూకెవరు అంటే ఏమంటారు? ఇంకో 4 దూకులు దూకుతారు, అయినా ఏమవుతుంది వాడికి? 4 సార్లు పడినా ఏమవుతుంది వాడికి? ఎదిగిన వాడు పడితే ఏమవుద్దండి? ఎముకలు విరిగిపోతాయి. ఏమండి ముసలి వాళ్ళు పడితే అతుక్కో పరదేశులమో. ఏమండి ఆ పాట వచ్చేది ఇంక అంతే. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత విరిగిన ఎముకలు కష్టం. చాలా జాగ్రత్త. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎదుగుతున్నామా లేదా, ఫలిస్తున్నామా లేదా, నీ టార్గెట్లో నువ్వు చూసుకోవాలి. నీ పక్కన వాళ్ళని చూసుకోవడం కాదు. నువ్వు ఎంతవరకు దేవుని వాక్యం విన్నావు, ఎంత అనుసరిస్తున్నావు నువ్వు. భక్తులంటే ఎలా ఉన్నారు అంటే, భక్తులంటే ఎవరో తెలుసా? ఏమండి మన మాకుతా అదే అన్నా నేను జస్ట్. ఏమండి మనం ఏదో జీవితంలో ఎదుగుదామని ఎక్కడికో వెళ్ళి సంపాదిద్దామని అనేసి అనుకుంటారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమండి సంపాదించడానికి వెళ్ళారా? దేనికోసం వెళ్ళారు వాళ్ళు? ఎందుకోసం వెళ్ళారు? వాళ్ళని పట్టుకుపోయారండి. వేరే రాజు వచ్చి, నెబుకద్నెజర్ రాజు వచ్చి చెరగా తీసుకుపోయాడు. చెరగా తీసుకుపోయినటువంటి వాళ్ళ మీద చెయ్యడానికి అధికారం లేదు. ఎందుకంటే వీళ్ళు భక్తి పరులు. దేవుని స్తోత్రం చెప్దాం. భక్తి పరులు ఎక్కడుంటారో అక్కడ రాజులతో సహా మాట వినాలి. ఏమండి భక్తి పరులు ఎక్కడుంటే అక్కడ ఎజ్రా ఉంటాడు, రాజుతో మాట్లాడుతూ ఉంటాడు, కోరెష్ రాజుతో. ఆకాశమందలి మహాదేవుడు నాతో కూడా మాట్లాడాడు. ఇతను మాట్లాడిన తర్వాత మాట్లాడతాడు దేవుడు. ఆయన మందిరం కట్టడానికి ఎంతమంది వెళ్తానంటే అంతమంది వెళ్ళండి. ఎంతమంది తమ కానుకలు పంపిస్తారో, వెళ్ళే వాళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళందరూ వెళ్ళండి అంటే 1,00,000 మంది బయలుదేరారండి మందిరం కట్టడానికి. అర్థమవుతుందండి? ఎందుకు అంటే ఎజ్రా గారు పక్కన కూర్చొని ఆయన అసలైన దేవుడని, ఆయనే నిజమైన దేవుడని మొత్తం హిస్టరీ చెప్తే, ఏమండి చెరగా తీసుకెళ్ళిపోయిన వాళ్ళు
వాళ్ళు వాక్యాలు చెప్తే వాళ్ళు వింటారండి రాజులు. కానీ రాజుగారికే హడాలు పుట్టింది. నేను వెళ్తున్నాను మందిరం కట్టడానికి, కాబట్టి దూలాలు అవన్నీ అక్కడికి పంపించండి. ఏమండి, మా దేవుడు ఆయన కరుణాహస్తం నాకు తోడుగా ఉంచుతాడు, మధ్యలో దొంగలు ఉంటారు కదా, ఆయన ఏమవుదండి, దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పాడంటాడు. కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత భయం అనిపించి నేను రాజుగారితో ఏమని చెప్పాను, ఆయన కరుణాహస్తం తోడుగా ఉంటుంది అని చెప్పాను కాబట్టి కొంచెం సెక్యూరిటీ ఎవరైనా పంపిస్తారా అనడానికి సిగ్గు అనిపించింది అంటండి ఎజ్రా గారికి. అది రాస్తాడు అందుట్లో, అర్థమవుతుందండి. కాబట్టి ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు, ఆయన భక్తులను వదిలిపెట్టేవాడు కాదు. యోసేపు వెళ్ళిన తర్వాత ఇతని వంటి జ్ఞాన వివేకాలు కలిగినటువంటి వ్యక్తిని మనం చూడగలమా అంటాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఏమండి, ఎక్కడ నేర్చుకున్నాడండి ఆ జ్ఞానం? ఎక్కడ నేర్చుకున్నాడు ఆ తెలివితేటలో? ఎక్కడ నేర్చుకున్నాడు? దేవుని పరిశుద్ధతలో ఉంటే తెలివితేటలు ఇస్తాడు. కానీ దేవునికి టైం ఇవ్వకపోతే మాత్రం కుదరదు. ఏమండి, నేను ఒక్కసారి ఇలా చదివి కొంచెం చదువుకోగలిగాను అనుకోండి, ఎందుకయ్యా ఈ మిషన్ అనేదాన్ని, ఎందుకు ఇప్పుడు ఇది కూడా అంతా నాకు నచ్చదండి. ఏమండి, మా చిన్నమ్మతో ఏమండి కరోనా వచ్చినప్పుడు ఏమనుకునేదాన్ని, ఇంకెవ్వరి మనుషులను వదిలేసి ఒంటరికి వెళ్ళిపోవాలనుకునేదాన్ని. ఏమండి, నేను వెళ్ళిపోయి అప్పుడే 3 సంవత్సరాలు అయిపోయింది. ఏమండి మళ్ళీ ఎప్పుడు ఇదే మైండ్, ఒంటరిగా ఉండాలి. కుదరట్లేదు నాకు, అస్సలు కుదరట్లే, ఒక నిమిషం కూడా కుదరట్లే. మొన్న ఫోన్లో కూడా ఓన్లీ ఫోన్లు మానేసేయండి, వాట్సాప్లో మెసేజ్ మాత్రం పెట్టండి అని 100 ఫోన్లు వస్తే తల వాసిపోతుంది. రాత్రి ఒకళ్ళు అంటున్నారు, షాలేం రాజు గారికి చెవులు పోట్లు వచ్చేసేయంట, తల వాసిపోయేదంటండి చేసి. అప్పుడు దేవా ఏం చేయని ఈ పరిస్థితి అని అడిగితే 2 సార్లు పక్కన పడి అన్నాడు. ఏమండి, దేవుని స్తోత్రం చేద్దాం. మాదే అంతే పరిస్థితి. ఏమండి, మనుషులకి అస్తమానం, ఏమండి అందరికీ తెలియదండి, ఎప్పుడని కదా 11:30, 12 వరకు చేస్తూనే ఉంటారనుకోండి, తెలియదు వాళ్ళకి, మామూలు మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ నిద్ర వచ్చినా తప్పదు, అది నిద్ర తేలిపోద్ది, నిద్రలో ఉండవు నీరసాలు. ఇక ప్రార్థన చేసుకుందామంటే 7 పాటలు మొదలు పెడదాం అనుకుంటే వస్తాయి ఫోన్లు. అనుకున్నాను. ఇంకొక చెల్లి కూడా కొత్తగా సేవలోకి వెళ్ళిందంటండి. ఇంకా అందరు ఫోన్లు చేస్తుంటే ఆవిడ ఎప్పుడో ఒక నెల క్రితమే సెల్ అక్కడ పడేసిందంట, వాళ్ళ ఆయన గారికి ఇచ్చేసిందంట ఆ నెంబర్ కూడా. ఏమండి, ఎందుకంటే మొదట దేవునితో సహవాసం కావాలి. అందరి కోసం చేస్తామండి ప్రార్థన, మనం ఆయనతో మాట్లాడుకోవాలి. ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అది అర్థమవుతేనే అర్థమవుద్ది. ఈ సేవలన్నీ ఏమండి 1,00,000 మంది వచ్చేస్తే సుఖం అనుకుంటున్నారా ఏంటి? 1,00,000 మంది పెరిగిపోతే సుఖం అనుకుంటున్నారా? పెద్ద సేవ అంటే సుఖం అనుకుంటున్నారా? అసలు ఆయనతో మాట్లాడుకుంటే చక్కగా ఏమీ లేకపోయినా పర్లా. ఏమండి, ఏలియాలాగా ఒక రొట్టె మొక్క పడేసి, ఏమండి నన్ను అడిగితే ఇంత జావ కూడా వేసిన చాలు, నన్ను అడిగితే. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి, ఆయన జావ పడేది, కానీ రొట్టెల మాంసమే కరువులో కూడా అందరూ పిల్లల్ని కోసుకొని తిన్నారంట. ఆ టైంలో రొట్టెల మాంసం పంపించాడు ఆయన. ఆయన అడిగితే రొట్టెల మాంసం రోజు తినేవాళ్ళు ఎవరు ఉంటారండి? ధనవంతులైతే ఉండొచ్చు, మరి కరువు వచ్చింది. రాజుగారు కూడా పట్టెడు ఆహారం పెట్టడానికి నా వల్ల కాదు అంటాడు ఆ టైంలో. ఎవరితో? వేసలు 2 దెబ్బలాడుకుంటా ఉంటే ఆ వేస, రాజా మాకు సహాయం చేయండి. ఏం సహాయం? ద్రాక్ష గానుగులోంచి ద్రాక్ష రసం ఇవ్వడానికి కానీ కొంచెం ఆహారం పెట్టడానికి కానీ వల్ల కాదు అంటాడు. కాదయ్యా, ఒక చిన్న తీర్పు తీర్చండి. నిన్నటి దినాన నా బిడ్డను చంపి 2 వండుకొని తినేసాం, నేటి దినాన దీని బిడ్డని తిందామని చెప్పుకున్నాం, తెల్లారిపాటికి మాయం చేసేసింది. షోమ్రోలో మహా కరువు కటకట్లాడిపోయింది. అలాంటి టైంలో రొట్టెల మాంసంతో ఏలియాని పోషించిన దేవుడు మాకు మీరు ఇవ్వాలండి. నాకేంటంటే మనుషులు ఇచ్చేది నాకు వద్దని మొన్న కూడా ఒక రోజు వాదన పెట్టేసుకున్నా. ఏమండి, వాదన పెట్టుకుంటాం అంటే నార్మల్ వాదనలు కాదు అవి. ఒక దర్శనంలో ఆయన కంగారు పడిపోయాం, మెలకు వచ్చి, అంటే నిద్ర కాదు ఏది కాదు, గుండె దడదడలాడిపోయింది. నాకు మనుషులతో ఏది వద్దు నాకు. ఎందుకు? అక్క నా కోసం ప్రార్థన చేయండి, నేను ఒక 10,000 తీసుకొచ్చి ఇస్తాను అక్క, ఒక 10 లక్షలు వస్తే అన్నారు. 10 లక్షలు వచ్చిన తర్వాత ఈ 10,000 ఇచ్చి కుమారక్క 10,000 ఇచ్చాం మేము. ఎంత ఇచ్చాం? నాకు చిన్నప్పటి నుంచి ఎవరిది తీసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎవరన్నా ఊరికి నేను పెడతానంటే కూడా అస్సలు ఇష్టం ఉండదు. నా మైండ్ సెట్ అది. ఏమండి,
మీరు ఆకాశం నుండి మన్నాలా కురిపిస్తారా? బండ నుంచి నీళ్ళ ఇస్తారా? ఎలా ఇస్తారు మీరు చెప్పండి. నాకు మనుషులు మాత్రం వద్దు. నేను మీరు చెప్పినట్టు వెళ్తాను, సేవ చేస్తాను, కానీ మీరే పెట్టాలి నాకు. ఏమండి ఇలాగే మాట్లాడుతున్నా. ఆయనతో వాదిస్తూ ఉండగా టక్మని మామూలు మైండ్ వచ్చింది. స్టన్ అయిపోయా నేను. ఆయన నన్ను క్షమించండి. దేవునితో వాదించగలమండి, కానీ నాకు అంత విరక్తిగా ఉంది. ఎందుకు? నాకు అసలు ఒక్క రూపాయి వద్దు. యోహాను గారిలాగా ఏమండి ఎవరి ఆహారం వద్దు, ఎవరిది ఏది వద్దు. నాకు మీరు ఇచ్చిన మాట మాత్రం చెప్తాను. నాకు అదేంటో మనసుగా నచ్చుతుంది. ఎవరి డబ్బులు అందరు డబ్బులు తీసుకురండి, దీనికి ఇవ్వండి, దానికి ఇవ్వండి, కొంచెం అది పెడతానండి, మీకు మటన్ పెడతానండి, కొంచెం 500 వేసుకోండి. అడుక్కునే పరిస్థితి నా జీవితంలో లేదు. అర్థమవుతుందండి? ఎవరైనా బట్టలు బోడంత మంది కొంటానంటారు. ఎందుకండి? ఏమండి ఉన్న బట్టల కంటే ఇంకెక్కువ ఎందుకు? అవన్నీ సర్దలేకపోతుంటాం. అవునా కాదా? కాబట్టి చాలా జాగ్రత్త. మనం పిలిచినటువంటి పిలుపుని ఒకసారి మరి గుర్తు చేసుకోవాలి. మనం ఆయన రూట్లో ఉన్నామా లేదా గుర్తు చేసుకోవాలి. అంటే నా అంతటి నేను చేద్దామనేసి అనుకున్నాను నేను. అది నా తప్పే. దేవుడికి నన్ను క్షమించాలి. ఏమండి మనం కొంచెం కష్టపడి చేసుకుంటే ఎవరిని అడగక్కర్లేదు అనుకున్నా. అది కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏం చెప్తే అది చేయడమే కావాలి. యజమానుడు తను వాడుకోదగిన పాత్రగా మనం ఉండాలి, కానీ పాత్రకి ఇష్టమైనట్టు యజమానుడు వాడుకోవాలనుకోవడం అవివేకమా కదా? ఏమండి అంతేనా కదా? యజమానుడు వాడుకోవడానికి ఇష్టమైనటువంటి పాత్రగా మనం ఉండాలి. అంతేగాని ఇలా వాడండి, అలా వాడండి, నాకు ఈ కూర అంటే ఇష్టం, నాలో ఈ కూర వండండి ఏమండి అంటదండి దాకా. నువ్వు ఎటు తిప్పితే అట్టు. ఏమండి కాబట్టి చాలా జాగ్రత్త. మనం కూడా అలాగే ఉండాలి. మరి ఈ పాఠం మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ ఎవరికన్నా మరి ఎవరికో చెప్తాడో మరి ఆయన ఇష్టం, కానీ నాదే ఇదంతా కూడా చాలా వరకు. కాబట్టి ఎదిగిన వాళ్ళు పడిపోయే అవకాశాలు ఉన్నాయా అంటే చాలా వరకు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. చకచక ఇందాక చదువమ్మా. 2వ వచనం చదువు. మీకు కనికరం, సమాధానం, ప్రేమ విస్తరించునుగాక. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువుని నమ్మితేనే పరలోక రాజ్యం. ఈ నామమునే రక్షణ, ఈ నామమునే స్వస్థత, ఇలా ప్రకటించడం అది ఎంతో ఇష్టమైనటువంటిది. చాలామంది అస్సలు అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి నేను బయటికి వెళ్ళి ఈ మాటలు మాట్లాడితే అందరికీ అర్థం కావు. ఈ యూదా రాసినటువంటి ఈ పత్రిక ఎవరికి అంటే బాగా ఎదిగిన వాళ్ళకి మాత్రమే. హై స్టెప్లో ఉంటారు చూడండి, నేను పడిపోను అనుకునేటువంటి వాళ్ళకి, తెలియకుండా సాతాను లాగేటువంటి పరిస్థితి కూడా తెలియదు వాళ్ళకి. మనం కరెక్ట్గానే యోచిస్తున్నాం, కరెక్ట్గానే ఉంటున్నాం. ఏమండి కరెక్ట్గానే ఉంటున్నాం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి మీ ఇష్టమైన టైము ఎంచుకొని ఇంకొక చిన్న బిజినెస్ పక్కన పెట్టి అక్కడ కాస్త అంతా చూసుకుంటా ఇక్కడ చేస్తే సెట్ అవుతుందా? ఏమండి అవుద్దా? ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండగలడా ఎవడైనా? మా ప్రక్కన మలేరియా డాక్టర్ గారు ఉండేవారు. ఏమండి ఆయనకి ఇలాంటి వడ్రంకి పని చేయడం బావచ్చు. ఇంటికాడ మెషిన్ పెట్టుకొని చేసుకోవచ్చు, కంటే అది చేసుకోవడానికి కుదరదంటండి. వాళ్ళు చెకింగ్కి వస్తారంట. సొంత పని చేసుకోకూడదంటండి. ఇంటికి వచ్చిన తర్వాత మనం సొంతంగా చేసుకుంటే మనం పని చేసుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ ఏమండి కూరగాయల షాప్ అనుకోండి, అది కట్టేసుకొని వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. అదంతా దేవుని సేవలో ఉండి మనం అనుకుంటాం నాది నేనే చేసుకోవాలి అనుకుంటా ఉంటా. కానీ సమయం అంతా ఏమవుతుంది? ఎక్కువ మనం అనుకున్న దాని మీదే పోద్ది, దేవునితో తక్కువైపోద్ది. దేవుని దగ్గర నుంచి మరి శాలరీ వస్తా మరి తీసేస్తారు. తీసేయకముందు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు పోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని యూదా గారు రాస్తున్నటువంటి మాట ప్రజలందరికీ కలిగేటువంటి రక్షణ గురించి ఒకసారి నేను చెప్పాలని విశేష ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉంటే
కానీ పరిశుద్ధులందరికీ అప్పగింపబడినటువంటి ఈ బోధ నిమిత్తం ఏమండి గట్టిగా చెప్పాలని దేవుడు నాకు సెలవిచ్చాడు. కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామకులకునకు యుగుని యొక్క పరిశుద్ధున్నారు. చూడండి ఇక్కడ ఏంటంటే ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. దేవుని సేవలోకి, దేవుని మందలోకి, దేవుని మందిరాల్లోకి, దేవుని విశ్వాసుల్లోకి, దేవుని బోధకుల్లోకి ఏమండి కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. రహస్యం అంటే ఏంటి? రహస్యం అంటే చెప్పండి, తెలియకుండా, తెలియదు అనమాట అండి. అది కరెక్టో రాంగో అర్థం కాదు. అలాంటి పరిస్థితిలో మెల్లిగా సాతాను ప్రేరేపిస్తూ ఉంటే దేవుని వైపు చూస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఏమండి అనుకోకుండా తెలియకుండా దేవుని వైపు చూస్తా మెట్లెక్కేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఉన్నతమైన అనుభవం వచ్చేసి మనిషికి నన్ను అడిగితే ఎప్పుడు చూసినా కష్టాలు ఉంటాం. ఆ కష్టాల్లోంచి దేవునికి ప్రార్థన చేయడం అది ఎంతో అందంగా ఉంటుంది. సుఖం అనేటువంటిది ఒక భక్తి జీవితానికి సూట్ అయింది కాదు, నాకు తెలుసుంది. ఏమండి పెద్ద శోధన కాసుకొని ఉంది, పెద్ద అప్పు కాసుకొని ఉంది. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? తండ్రి నీవు తప్ప నాకెవరు లేరు అని ప్రార్థన చేస్తారు. ఏమండి అంతేనే కదా? మీకు మంచి ఇల్లుండి అంత సంతోషంగా ఉండి మొత్తం అంతా ఎవరికి అప్పు అనేటువంటిది లేకుండా ఉంటే తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరన్నా ఉన్నారా అని ప్రార్థించే వాడిని చూపించండి ఒకసారి. అండి దానియేలులాగా మొరపెట్టుకునేవాడు ఎవడన్నా ఉంటాడా? ఉండడండి. అందుకే కష్టాలు మరి శ్రమలు ఒక క్రైస్తవునికి ఈవులుగా ఇచ్చాడంట దేవుడు. ఏమండి ఈవులు అంటే ఏంటి? బహుమానాలుగా. దేవుని స్తోత్రం చెప్దాం. మరి కష్టంలో చాలా ఆత్మీయత. ఎప్పుడు కూడా నీరసంగా ఉన్నటువంటి కోడిపిల్ల ఏం చేస్తుంది? అమ్మ 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 అంటూ ఉంటుంది, కింగ్ అంటూ ఉంటుంది. ఏమండి అది మంచిగా ఉంటే మంచిగా ఉంటే ఏం చేస్తుంది? దాని అంతటా అదే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రహస్యంగా చొరబడి ఉన్నారు. ఏంటంట వీళ్ళు ఏంటంటండి? అద్వితీయ నాథుడు. అద్వితీయ అంటే రెండవ వాడు ఉండడు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేనటువంటి వాడు. ఆయన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. ఏమండి ఇంకేం లేదండి. ఇప్పుడు నేను ప్రార్థన పెడితే కుమారక్క సూపర్ అని వస్తారా రారా? ఏమండి ఇంకా పెద్ద పాస్టర్ గారు ప్రార్థన పెడితే వస్తారా రారా? అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమైపోద్ది? వచ్చేస్తారు. ఏమంటే ప్రార్థన చేసినా చేయకపోయినా చిన్న ప్రార్థన చేస్తే అయిపోతూ ఉంటుంది. నేను ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా మీకు చేసేస్తుంటే అయిపోతూ ఉంటుంది. వీళ్ళు అలా 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 ఎలా మారుతారంటండి? ఎలా మారిపోతారంటండి? మెల్లిగా ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుతున్నారు. రొటీన్గా అలవాటు అయిపోతుంది. ఏమీ లేనప్పుడు దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఒక హై స్టెప్కి వెళ్ళిన తర్వాత ఏమవుతారు? ప్రశాంతంగా అంతే అలాగ అలవాటు అయిపోద్ది. దేవుని అవసరం, దేవుని అనుక్షణం అంటిపెట్టుకున్న జీవితం జీవించలేని పరిస్థితికి వస్తారనమాట. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం మందే సూచింపబడిన వారు ఏంటంటండి? ఈ తీర్పు పొందడానికి వాళ్ళు పూర్వం మందే అంటే కొంతమంది ఎలా ఉంటారంటండి? వీళ్ళు పరలోకానికి వెళ్తారు, వీళ్ళు నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్తారా ప్రభు? వాళ్ళు ఇంత బాగా బోధిస్తుందే అమ్మాయి, ఇంత బాగా చెప్తున్నాడే ఆయన, వాళ్ళు నరకానికి వెళ్తారా? అంతే, అది అలాగే ఉంటాయి. ఎందుకని? జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఎలా ఉన్నామో తెలుసండి దేవునికి తెలుసు. పెద్ద సేవ చేస్తానని వచ్చి దేవుని సన్నిధినే ఏమండి దేవుని సువార్త లాభం అనుకునేటువంటి రోజులుగా మార్చేసుకొని ఏమండి ఇదొక బిజినెస్లా మార్చేసుకొని చక్కగా మన చెప్పు చేతుల్లో చేసుకుంటా అధికారం చలాయించుకుంటా దేవుని సేవ చేస్తే పరలోక రాజ్యం వెళ్తారనుకుంటున్నారా? వాళ్ళకి కఠినమైన తీర్పు ఉంటుందంటండి. చాలా జాగ్రత్త. వాళ్ళు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులన్నీ మీకు ముందనే ఎరిగినను నేను మీకు జ్ఞాపకం చేయగూర్చున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించిన వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఈ సంగతులన్నీ మీకు తెలుసు, ఇవన్నీ మీరు ఎరిగినటువంటి వాళ్ళే. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. అదేంటి అంటే ఐగుప్తులోంచి ప్రజలను తీసుకొచ్చాడు. 20 లక్షల మంది బయలుదేరి వచ్చారు. ఏమండి ఎంతమంది వెళ్ళారండి? ఆ తరంలో ఎంతమంది వెళ్ళారు?
ఇద్దరండి. 1,00,000 మందికి, 1,00,000 కాదు 10 లక్షలకి ఒకళ్ళు. ఏమండి మరి మనం వెళ్ళిపోతామా లేదా? అందరూ అలాగ అనుకున్న వాళ్ళే. చాలా జాగ్రత్త. ఇది చాలా మరి మెలకు కలిగిన జీవితం, గురి తప్పనటువంటి మరి జీవితం అయ్యి ఉంటేనే. గురి చూడని వాని వల్లే నేను పరిగెత్తట్లేదు అంటాడు పౌలు గారు. గురి తప్పితే ఏమవుద్దండి అండి? గురి ఎలా ఉండాలి? గురి చూడడం అంటే చిన్నప్పుడు మరి పాటల్లో అది నాంటేలు అని ఉంటుందండి. ఏమండి నాంటేల్లో ఏకలవ్య అనేటువంటి ఒక వ్యక్తి, ఏమండి ఏకలవ్య అనేటువంటి వ్యక్తి మామూలుగా అంటే రాజులకు మాత్రమే వాళ్ళు రాజ విద్య నేర్పిస్తారు, యుద్ధాలు. అతను మామూలు వాడు అనమాట అండి. మామూలు వ్యక్తికి నేను నేర్పించనని చెప్తాడు. ఆయన పేర్లు కూడా కొంచెం మర్చిపోయాను నేను, మళ్ళీ వాళ్ళ పేర్లు హిందూ పేర్లే ఉంటాయి. అయితే నేను చెప్పననేసి అంటే ఇతను ఏం చేస్తాడంటే అతని యొక్క విగ్రహం చేసుకొని తను చూసి దాన్ని రోజు విగ్రహాన్ని చూస్తా మరి ఆ విలువిద్య నేర్చుకుంటాడు. నేర్చుకుంటే అయితే ఒకరోజు రాజకుమారులు వాళ్ళందరూ కలిసి అడవిలోకి వెళతారు. వెళితే ఏమండి ఒక కుక్క బాగా అరుస్తూ ఉంటుంది. ఒక కుక్క అరుస్తూ ఉంటే మరి తర్వాత తీరా చూస్తే ఆ అరుపులు వినబడవు. వీళ్ళు చూస్తే ఆ కుక్క ఒక చోట ఉంటుంది, దాని మూతికి అంటండి ఇలా పడి అంటండి బాణాలు. ఎలా పడి మూతి చుట్టూ బాణాలు వేసరి. ఏంటి ఈ కుక్క డిస్టర్బ్గా ఉంది అనేసి అది అరవకుండా ఉండడం కోసం అలా వేశాడంటండి. ఎంత నేర్పరిగాడు ఎవడున్నాడు ఇక్కడ అనేసి వాళ్ళు వెతికితే అతను ఏకలవ్య అనేటువంటి వ్యక్తి కనబడతాడు. అప్పుడు ఏంటి ఇంత విద్య నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ గురువు ఎవరు అంటే నా గురువు అంటే మీరేనండి. నేనా అంటే మీరు నేర్పనన్నారు కదా. అతను వెళ్తాడు, నేర్పమని వెళ్ళినప్పుడు అతన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంటేనంటండి అతనికి ఒక పెద్ద పెండ పురుగు వచ్చి ఇలా తోడేస్తూ ఉంటుంది తొడని. ఆ రక్తం అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ యొక్క గురువుగారు ఒళ్ళో పడుకున్నాడు కదా, కదపకూడదని చెప్పి అలా ఉంటాడనమాట. అలా ఉంటే తను లేచి చూసిన తర్వాత ఏంటి ఈ రక్తం ఎంత కారుతున్నప్పటికీ కూడా ఎంత కష్టాన్ని అనుభవిస్తా నువ్వెలా తొడ కదపకుండా ఉండగలిగావు? నువ్వు రాజకుమారుడివి కావు, వాళ్ళైతే అంత తట్టుకోలేరు, నీకు నేర్పనని చెప్పాడు. మీరు నేర్పనని నన్ను పంపించేసినప్పుడు ఒక విగ్రహం చేసుకొని నేను ట్రై చేస్తామన్నాను రోజు, ఇప్పుడు వరకు ఇలా ఎదిగాను అని చెప్పాడు. మరి గురుదక్షిణం అంటే నాకు ఏమి ఇస్తావు నువ్వు అంటే మీరు అడగండి ఇస్తాను. అడిగితే ఏమి అడిగాడో తెలుసా గురువు గారు? మీకు తెలిసే ఉంటాయి స్టోరీలు. ఏమండి ఈ బొట్టన వేళ్ళు ఇలా పట్టి లాగి వేస్తారు కదా, ఇది అడిగాడు. దరిద్రలో ఫస్ట్ క్వాలిటీ అనిపించింది నాకు. ఏమండి నేను చిన్నప్పుడు కూడా మిషన్ నేర్చుకోలే సరిగా. వచ్చిన తర్వాత ఆ స్టోరీని గుర్తు చేసుకొని మీరే నా గురువు అని చెప్పి వచ్చిన బట్టలు ఇలా చూసి ప్రార్థన చేసేదాన్ని. ఎలా కుట్టాలో మైండ్కి వచ్చేసేది. ఏమండి అందరూ ఏమనేవాళ్ళో తెలుసా? మనిషిని ఇలా చూస్తే గుర్తేస్తుంది అన్న పేరు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి అది చూసి అలా నేర్చుకున్నాం. కానీ నిజంగా మరి నేర్పించకపోయినా నేర్చుకున్నప్పటికీ కూడా అతను ఎదిగినందుకు అంత ఈర్ష్యపడిపోయాడు తనైతే. కానీ దేవుడు ఏం చేస్తాడండి? మనం ఎదగాలని చూస్తాడు, మనం వాడబడాలని చూస్తాడు. ఆయనలా తయారవ్వాలని చూసినటువంటి వ్యక్తి ఆయన మాత్రమే. ఆయనలో మనల్ని చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ రహస్యంగా చొరబడ్డారంటండి వీళ్ళు. ఎలా ఏంటంటే ప్రభు అయిన దేవుని వాక్యాన్ని, పరిశుద్ధతని, కామాతురత్వానికి. కామాతురత్వం అంటే ఏంటి? వాక్యం ఎప్పుడైతే లోపిస్తుందో, గురి ఎప్పుడైతే తప్పుతుందో, అతని విషయంలో అతను మరి చెప్పబోయే ఆపాను కదండి. అదేంటంటే అతను అడుగుతాడు ఒకసారి ఒక పిట్టని కొట్టాలి. ఆ పిట్ట కాదు, ఆ పిట్ట కంటినే కొట్టాలి నేర్పించేటప్పుడు. ఏమండి అందరిని అడుగుతాడు, నీకేం కనపడుతుంది? ఒక చెట్టు ఉందండి, చెట్టు మీద పిట్ట ఉంది, ఆ పిట్ట కనబడుతుందండి, గురి పెట్టానండి. ఓకే అందరిని అడుగుతాడు. మరి వాడేమంటాడు? ఇంకొకడు కొట్టేవాడు ఏమంటాడు? నాకేం కనపట్లేదండి, ఒక్క కన్ను ఒకటే కనపడుతుందండి అంటాడు. ఏంటంట? నువ్వేది అడిగా
కన్ను కొట్టమన్నావు కదా, గురి చూసిన వాడికి ఏం కనపడాలి? మాటలు కదండి. మా ఇంటి దగ్గర మేము ఉంటే ఒక కోకిల వచ్చి చక్కగా సేమసింతకాయ ఇలా ఒలుస్తుంటుంది. ఇంతలో ఒక 2 కుర్రోళ్ళు వచ్చారు. నేను ఇలా చూశాను. అడి ఇలా చూసాడో లేదో టప్మని వేసాడు, కింద పడైపోయింది కోకిల. ఏమండి, వాడు గురి చూస్తే ఎలాగా? అమ్మో అనుకున్నా నేను. మరి రత్తమ్మ గారికి ఆడ అబ్బాయి అవుతాడంట. ఇలా చూసేవాడు జామకాయ కాదండి, తొడిమిని చూసి తొడిమికి వేస్తే కరెక్ట్ పట్టమే కాయ. ఏ కాయ అయినా తొడిమి చూస్తే వేస్తే పట్టమే. ఏంటి గురి అంటే ఏంటి? గురి అంటే ఏంటి? పాయింట్ కూడా తప్పకూడదు. మరి యేసు ప్రభు గురి చూడకుండా వీళ్ళు ఎలా తయారయ్యారంటండి? ఎలాగా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను కామాతురత్వానికి మార్చుకున్నారంట. దేవుని వైపు చూడకుండా ఉంటే గనక నీ పరుగు ఏమైపోద్ది? ఎలా మారిపోద్ది? ఇంకో రూట్ పట్టేస్తాయి ఆటోమేటిక్గా. మెల్లిమెల్లిగా చల్లారిపోయి అసలు రూట్ కాదు అది. ఏమండి, ఆ రూట్ కాదు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం మనం. మనకు తెలియదు అనమాట. కొంచెం ఆగిపోవడం, కూర్చోవడం. ఏమండి, మన రూట్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ దేవుడు పిలిచినప్పుడు మళ్ళీ లైన్లో పడడం, వెనక్కి రావడం, ఇవన్నీ కూడా అనుభవాలు ఉంటాయి అనమాట అండి. కాబట్టి చాలా జాగ్రత్త. తర్వాత చెప్తున్నాను. ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను ఆ దినమున జరుగు తీర్పు వరకు కటికి చీకట్లో నిత్య ప్రాసంతో ఆయన బంధించి భద్రము చేసెను. ఏంటంటండి? తమ ప్రధానత్వమును నిలుపుకొనక. ఈ ప్రధానత్వం నిలుపుకోవడం అనేటువంటిది ఈ స్టోరీ అంతా మనకు తెలుసుంటే అర్థమవుతాయి అనమాట అండి. సింపుల్గా దేవుని దూతలతో ఏమంటే కోటాను దేవదూతలు ఉంటే లూసిఫర్ అనేటువంటి దేవదూత అక్కడ ఉండేవాడు. వాడు మంచి గాయకుడు. ఏమండి, ఉత్తర సభాపర్వతం మీద చక్కగా కూర్చునేవాడు. అంటే వాడు నడుస్తూ ఉంటే అన్ని వాయిద్యాలు ఏమండి గల్లు అంటే ఆడు ఎంత అందగాడు అని అంటాడు. వాడు పాటలు పాడితే ఏమండి పరిలోక గడప కమ్ములని కదిలిపోయాయంట. ఇప్పుడు సంగీతం అంటే వాడికి ఇప్పుడు అందుకే అందరూ సంగీతాలు బాగా ఎక్కువ అనమాట. వాడి సంగీతం అనమాట అండి. అలాంటి వాడు ఏమండి మనిషికి పతనానికి కారణం ఏంటో తెలుసా? లోపలున్న అంటే అన్ని దురాశలు వేరు. ఏమండి, కామాతురత అనేటువంటిది దేవునికి దూరం చేస్తుంది మనిషిని. ఏం చేస్తుంది? ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలుబడి చేసేది ఇదే. అవునా కదా? మనం పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు నిలబెడితే తప్ప ఏమండి రవ్వంతా కూడా అసలు ఆ ఛాయలు కూడా లేకుండా చేసినవాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి, ఆ ఆలోచన లేకుండా చేసినవాడు దేవుడు. లేకపోతే ఎవరిని చూసినా అయ్యో ఒక రకమైన జోకులు, అయ్యో ఒక రకమైన మాటలు. ఏమండి, అసలు ఎక్కడ చూసినప్పటికి కూడా మనుషులందరూ ఎలా ఉంటారు? మరి సిగ్గు లేనటువంటి మాటలు, సిగ్గు లేని పనులు, ఇవన్నీ కామాతురత అనేటువంటి దేవునికి బాగా దూరం చేస్తాయి. అది రవ్వంతా నీ చూపులో తేడా వచ్చిందనుకో, ఏమండి కొంచెం ఏమొచ్చినట్టు ఎయిడ్స్ రోగం వచ్చిందండి అన్నారు అనుకోండి. ఏమండి బాగుంటుందండి? హెచ్ఐవి అటాక్ అయ్యిందంటే ఎలా ఉంటుంది? గుర్తుపెట్టుకో. ఎవరినన్నా చూస్తే బాగున్నారు అనిపిస్తుంది, నీకు ఎందుకు వాళ్ళు కూడా? ఏమండి తమ్ముడుగా అన్నయ్యగా అయితే పని ఉంటుంది. ఏమండి తమ్ముడుగా అన్నగా అంటే మా తమ్ముడు అందగాడే మంచిగా ఉంటాడు, బాగుంటాడు, అది వేరు. కానీ లోపల ఉన్నది అదొక రకమైన టైపు. చాలా జాగ్రత్త. పాస్టర్లు అయ్యండి, ఏమండి దేవుని సేవకులు అయ్యండి, విశ్వాసులు అయ్యండి, ఇవేం పనులండి? మరి ఏమండి ఏం పనులండి? వీళ్ళు పక్కా దేవునికి విరోధులే. వాక్యం ఉందండి, తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను. ఎందుకు విడిచిపెట్టారు వాళ్ళు? మహోన్నతుని కంటే నా సింహాసనం కొంచెం పైన ఉంటే బాగుంటుంది ఏమనుకున్నాడంటే వాడు ఉన్నది ఏంటో వాడికి అర్థం కాదు. వాడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కాదు. దేవుడు నేను సమానం అనుకుంటున్నాడు. వాడు ఒక బిజినెస్ లాగా అనుకుంటున్నాడు వాడు. ఏమండి దేవుడు ఇలా మాట చెప్తే కలుగును కాకంటే కలిగినాయి, దేవదూతలు కూడా కలుగును కాకంటే కలిగినాయి. ఇప్పుడు ఏంటంటే వాడు సమానమా? వాడి స్థాయిలో వాడు ఉండాలి కదా. అక్కడ లేడండి. అక్కడి నుంచి ఏమయ్యాడు? ఒక తన్నితే కింద పడ్డాడంటండి. ఏమండి
వాడు యుద్ధానికి బయలుదేరితే 3 కోట్ల దేవతలు అంటారు కదా, వాళ్ళు కూడా వాడికి సపోర్ట్గా ఉన్నారు. చెడిపోయినటువంటి రాజ్యం. పరలోకం వెళ్ళిన తర్వాత ఇలాంటివి ఉంటాయి అక్క, మరి ఉంటాయా అంటే ఉందా లేదా ఏమండి? అందుకే ఇక్కడే అసహ్యమైనది నిషిద్ధమైనది చేయవారు దానిలో ఎంత మాత్రమును, ఎక్కడ నువ్వు బంగారాలు చూపిస్తే మాకు వద్దులండి దేవుడు ఉన్నాడు ఏమండి, వెండి బంగారాలు మీద ఆసక్తి విడిచినటువంటి వాడిగా ఉంటే, పాపం మీద నువ్వు ఆసక్తి విడిచినటువంటి వాడిగా ఉంటే ఏమండి, అన్యాయం అక్రమాలు వీటి మీద ఈ లోకానికి నీకు ఏ సంబంధం లేనివాడిగా తయారైతే అప్పుడు పరలోక రాజ్య సంబంధి. ఇవన్నీ ఉండి ఏసునామాలో ప్రార్థన చేస్తున్నామండి, అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్తున్నామండి, ఎప్పుడన్నా తీసుకెళ్తున్నారండి ప్రార్థనకి, చచ్చిపోయారండి, దేవుని రాజ్యం వెళ్ళారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సైతాన్ గడ ఎలా ఇష్టపడ్డాడో వీళ్ళు కూడా ఇష్టపడతారు అక్కడ కూడా. వీళ్ళ మనసులో ఇక్కడ ఈ భూమి మీద ఉండగానే ఏమవ్వాలి, ఇదంతా శాశ్వతం కాదు, ఇదంతా మనకి చెందింది కాదని నీకు అర్థమైనప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, దేవుని కోసం నిలబడినప్పుడు, నీకు ఎన్ని చూపించినప్పుడు కూడా వెనక్కి తిరిగినటువంటి స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు పరలోకంలో నిలబడతావు. నిన్ను పరలోకం తీసుకెళ్ళి ఏమండి శరీర రక్తమాంసాలు పరలోకాన్ని స్వతంత్రించుకో అంటాడు. ఏమండి హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు దేవునితో? 300 సంవత్సరాలు నడిచాడు. దేవుడు అతన్ని తీసుకొని పోయాడు కాబట్టి అతను కనబడకపోయాననుంది. ఒక శరీరంతో ఉండి దేవునితో నడవడం అంటే ఏంటనుకుంటున్నారు? అసలు మామూలు కాదు. ఏమండి మన పని మనం చేసుకుంటా, ఏమండి మన పని మనం చేసుకుంటున్నాగా, ఇది ఎందులో తప్పేముంది? హెచ్చరికలు వస్తూనే ఉంటాయి ఒక పక్క నుంచి, ఏమండి అవునే కదా, హెచ్చరికలు వస్తూ ఉంటాయే కావా. మేము కోళ్ళు పెంచుతూ ఉంటాం కదా, మంచి జాతి తీసుకొచ్చి పెట్టేద్దాంలే, కొంచెం మైండ్ అలాగే ఉంటా ఉంటుంది, కంగారుగా. గేదెలు చనిపోయినప్పుడు కాడి నుంచి కొంచెం కంగారుగా ఉంటుంది, తేవాలనిపిస్తూ ఉంటుంది, కొంచెం మైండ్లో అలాగే తిరుగుద్ది, ఎక్కడ దొరుకుతాయి ప్రభు అని. నా మైండ్ నార్మల్ మైండ్ కాదండి, ఏమండి తెచ్చేయాలంటే తెచ్చేయాలి, లేకపోతే ఊరిపోదు మైండ్, ఆ టైప్ అనమాట. ప్రభు మీరు ఇవ్వాలి అంతే ఇలాగానే. మరి హెప్సికాలు చెప్పింది, ఒక పెద్ద ధనవంతుడు ఇష్టపడుతున్నాడు అంటండి, చాలా గొప్ప వ్యక్తి అంటండి, ఇష్టపడి పక్కన కూర్చొని ఉంటే ఏమండి ఎవరైనా చూస్తారేమో అని నేను కూర్చొని ఆయన చేయ భుజం మీద వేస్తే ఆయన ఊళ్ళోనే పెడుతున్నారంట. ఇంతలోకి ఒకడు వచ్చి ఏమండి అక్కడ బాతులని చూద్దామండి అంటే, ఏమండి ఒకసారి ఆగండి అని ఈయనతో చెప్పేసి సర్లే బాతులు చూద్దామని వెళ్తున్నారు. అంటే అర్థం ఏంటి? నీ సహవాసం ఎవరితో ఉంది? ప్రార్థన చేస్తా ఉంటా, కోడరిస్తే ఏమవుద్ది? పరిగెత్తుకొని వెళ్ళాలి గప్పున, అవునా కదా? మరి విక్టోరియా రాణి వచ్చి దైవజనుతో అనేసి అంటే ఏమన్నాడంటే, ఆయన రాజుతో మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్పండి, ఇప్పుడు ఖాళీ లేదంట అని చెప్పండి అండి. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతవరకు దేశం ఎంత క్షేమంగా ఉందని వెళ్ళిపోయిందంట ఆవిడ. దేవుని స్తోత్రం చెప్దాం. ఆవిడ ఏం కోపపడలేదు, దేవునితో మాట్లాడుకునేటువంటి వాడిని చూసి నేను పిలిస్తే రాలేదని కోపం తెచ్చుకోలేదు సుమా. అలాంటి వాళ్ళు కావాలి. మనకు కోడరిస్తే వెళ్ళిపోతాం, కుక్కరిస్తే వెళ్ళిపోతాం కదా, ఏమండి అవునా కదా? కాబట్టి నిజంగా ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళినా అక్కడి నుంచి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. బిలాం అనేటువంటి వ్యక్తి, బాలాక్ అనేటువంటి రాజు, ఇశ్రాయేల్ ప్రజలు వస్తూ ఉంటే సంఖ్యాకాండంలో ఉంటుందండి, అంటే టైం సరిపోదు చెప్పడానికి. అతను వస్తూ ఉంటే ఆ జనాన్ని ఓడించడానికి ఎవరికి కూడా ధైర్యం సరిపోదంట. వాళ్ళ ముందు సముద్రాలు కూడా పారిపోతాయంట, వాళ్ళ ముందు ఏ రాజులు కూడా నిలబడలేరంట. అయ్య బాబోయ్, నాకైతే అంత శక్తి లేదు, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? ఒక దైవజనుడు ఉన్నాడండి, ఆ దైవజనుడు ఏ మాట మాట్లాడితే ఆ మాట జరుగుద్ది. ఏంటంట? దీవిస్తే దీవెన, శపిస్తే శాపం. ఏమండి అంటే ఆ దైవజనుడిని ఒకసారి తీసుకురండి. చాలా ముఖాముఖిగా దేవుడితో మాట్లాడేవాడు బిలాము. ఏమండి సరే ఒకసారి తీసుకురమ్మంటే వెళ్ళారు. ఏమండి డబ్బు సంచి మూటలు పట్టుకొని వెళ్ళారు. అక్కడ కూర్చొని ఉన్నారు. ప్రార్థనకి వెళ్ళి వాళ్ళు ఎవరో ఏంటో అడుగుదాం అనేసి అనుకొని దేవుని సన్నిధిలో మోకరించగానే దేవుడు మాట్లాడుతున్నారు. బిలాము, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? బాలాక్ అనేటువంటి రాజు పంపించాడంట ప్రభువా. ఒక జనం వచ్చిందంట, పచ్చిక బీటి మీద ఎద్దులు పడి నాకేసినట్టు
వాళ్ళు ఆ జనం వచ్చి ఉన్నారు, వాళ్ళు వస్తే ఇంకేమీ ఉండదని చెప్తున్నాడు. నువ్వు చెప్పించడానికి రమ్మని నన్ను పిలుస్తున్నాడు, వెళ్ళా వద్దని మీ దగ్గరికి వచ్చాను. ఆ జనము ఆశీర్వదింపబడిన జనము, వాళ్ళు నా ప్రజలు, నువ్వు వెళ్ళకూడదు. ఒకసారి సరిపోదా ఏమండి? సరిపోద్దా లేదా? అబ్బాయి కుదరదు. దేవుడు మాట్లాడారు. ఇంటిడి బంగారం రాజు ఇస్తానన్నా కుదరదని చెప్పండి. వెళ్ళండి. అక్కడ ఒకడు ఉంటాడు, దేకేసేవాడు, పాకేసేవాడు, కాళ్ళు పట్టేసుకుంటాడు, ఏళ్ళు పట్టేసుకుంటాడు, అయ్యా 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 అని వదిలిపెట్టాడండి. అస్సలు వదిలిపెట్టడాడు. అతని ఇంటిడి బంగారం ఇచ్చిన నేను రానంటుంటే ఎందుకు ఎంత బ్రతిమలాడుతావు? ఒకసారి అడగండి అయ్యా, మా రాజుగారు అంటే అంత ఇష్టం అయ్యా నాకు. ఏమండి, ఆయన పంపించారంటే మాట్లాడుకుంటున్నారా ఏంటయ్యా? మేము వెళ్ళి చెప్పలేమయ్యా, మమ్మల్ని చంపేస్తారయ్యా, మా అందరి ప్రాణాలు తీసేస్తారయ్యా, మీరు రావాలయ్యా ప్లీజ్ అయ్యా. ఒకసారి దేవుని బతిలాడండి అయ్యా. మీరు అడిగితే కాదనరండి దేవుడు. ఎవరిని? మీరు అడిగితే కాదనరండి. ఎవరిని చంపడానికి? ఎవరిని చెప్పించడానికండి? దేవుని ప్రజలను అంటండి. మీ పిల్లల్ని చంపడానికి అంటే ఇష్టం అవుతుందండి ఎవరికైనా? కాదంటండి దేవుడు. మీరు అడిగితే ఏంటండి? ఏమండి, అతను మాట్లాడిన మాటలకి బిలాము, సరే ఈ రాత్రి ఉండండి చూద్దాం, ఏమండి ఈ రాత్రి ఉండండి చూద్దాం, అయిపోయింది. మన పట్టులో గన కొంచెం ఏమంటే విడుపు దొరికితే ఏమవుద్ది? దొరికేసినట్టు ఇంకా అయిపోయింది, నాశనం అయిపోయింది, లైఫే నాశనం అయిపోయింది మొత్తం అంతా. ఈ రాత్రి ఉండండి చూద్దాం. వెళ్ళాడు. ప్రభా చాలా బతిలాడుతున్నారు, బయలుదేరేళ్ళు. కొంచెం కోపంగానే చెప్తున్నారు దేవుడు. కోపంగా చెప్పాలండి, చెప్పకపోతే ఎలా కుదురుతుందండి? ప్రభా మీకు వద్దంటే వెళ్ళు, ఇంకెందుకు? ఏమండి, దేవుని కోపం మండింది అతని మీద. వెళ్ళాడు. అతని నోరు, నువ్వు మాట్లాడడానికి కుదరదు, నీ నోటిని మార్చేస్తున్నాను, దీవెనగా మార్చేస్తున్నాను. ఎన్నిసార్లు బలులు అర్పించినా ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళని దీవించడమే కానీ శపించడం అనేటువంటిది రాలేదు. ఆ తర్వాత దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత వాడు భోజనం చేసి వెళ్ళేటప్పుడు ఒక మాట వదిలి వెళ్తాడు అక్కడ. అది కూడా ఉంటుందండి ఇది అధ్యాయంలో. చాలా సూపర్ అధ్యాయం, వివరించడానికి అయితే సమయం సరిపోదు. కాబట్టి ఏంటంటే నువ్వు వెళ్ళన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇశ్రాయేళ్ల ప్రజల్ని దేవుడు విడిచిపెట్టేయాలంటే ఒకే ఒక్కటి, వ్యభిచారం అనేటువంటి మాట ఉంటే కనుక దేవుడు వాళ్ళలో ఉండడు. ఏమండి, అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. ఏ పాపమైనా మనల్ని ఏలుబడి చేయకూడదండి. ఒక విషయం ఏమండి, ఇప్పుడు నేను ఎంతో వేదన పడుతున్నా, నా తప్పేంటో మీకు అర్థం కాదు, నీ తప్పేంటి అక్క అంటారు మీరు చూస్తే. నేను చేసి దేవుని కోసం చేస్తున్నా, కానీ అది కూడా కాదు. ఏమండి, కష్టపడుతున్నాను, దేవుని కోసమే ఖర్చు పెడుతున్నా, ఇది కరెక్ట్ అంటారా మీరు తప్పు అంటారా? నేను కష్టపడిందల్లా నాకు ₹1 కావాల్సిన కాదు, ఆయన పని చేసుకుంటున్నా, ఆయన కోసం ఖర్చు పెడుతున్నా ఎంత వచ్చినా. మీరు ఏమంటారు దాన్ని? మీ రూట్లో మీకు కరెక్టే. ఏమండి, మీ రూట్లో మీకు కరెక్టే, నా రూట్లో కరెక్టే. ఆయన తప్పని తెలియజేసే వరకు కూడా నాకు అర్థం కాల, అంతేనే కదా? కాబట్టి ఏంటంటే దేవుని ప్రజలు శపించడానికి బయలుదేరినటువంటి ఇతను ఆ డబ్బు సంచి ఎప్పుడైతే తీసుకున్నాడో ఒక వెన్నుపోటు మాట చెప్పి వెళ్ళాడు. బైబిల్ గ్రంథం మొత్తంలో భక్తులందరి నోట ఆఖరికి యేసు ప్రభు వారు కూడా 7 సంఘాలకి రాసేటప్పుడు బిలాము బోధన అనుసరించేవారు నీలో కూడా ఉన్నారు అంటాడు. బిలాము బోధన అంటే ఏంటో తెలుసా? పెద్ద కానికి ఏదైనా తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, అయ్యగారు కొంచెం ఆ అమ్మాయిని ఉంచుకున్నానండి, పర్లేదు ఏమవుతులే మెల్లిగిరా, ప్రార్థన మాటకే వచ్చాయి. ఏమండి, ఏంటంటే ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అదే దెబ్బతో నాకు ఫోన్ల మీద విరక్తి వచ్చేసింది. దెబ్బతో ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఒక అర్ధరాత్రి 11:30 అయింది. అదేండి మా ఇంట్లో సమస్యలు లాంటివండి. ఇంట్లో సమస్యలు లాంటివి ఏంటంటే అదే భార్యాభర్తల గొడవలు లాంటివి. అంటే భార్యాభర్తల గొడవలు లాంటి నాకు తెలియదమ్మా. ఒక విషయం నేను చెప్తున్నానండి, ఒకవేళ బైబిల్ జ్ఞానం పాపం ఏమిటో, పాపం ఫలితం ఏంటో అర్థమవుతుంది. పాపం చేసేవాడికి మాత్రం ఆ ఫలితం అర్థం కాక వీడు పరుగులు తీస్తాడు. బైబిల్ చదివిన మనకు అర్థమైపోద్ది. డాక్టర్ అమ్మ చిన్నదే, ఏమండి నీకు ఎలా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఇది ఉందా అది ఉందా ఎందుకంటే చదివింది కాబట్టి అర్థమైంది. అన్నీ తెలుసా వాళ్ళకి, అనుభవించా. ఏమండి నీకు దురద వస్తుందంటే ఆ మచ్చ అలాంటిది ఏంటి అంటే వాళ్ళకి అర్థమైపోద్ది.
అంతేనే కదండి, అంతే. నాకు బైబిల్ అలాగ అర్థం అవుద్ది, కానీ ప్రాక్టికల్గా తెలియదు అవన్నీ కూడా. ఇంట్లో గొడవ లాంటి అంటే ఏంటి అంటే అదే భార్యాభర్త లాంటి గొడవ అంటే, భార్యాభర్త లాంటి గొడవ అంటే అమ్మా నువ్వు డైరెక్ట్గా చెప్తేనే కానీ నాకు ఏం అర్థం కాదు. ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం మా భర్త చనిపోయాడు, ఒక ఆయన్ని ఉంచుకున్నాను. అంటే భర్తలాగానే ఉంటాడు, కానీ ఈ లెంట్ సీజన్లో ఏమైపోయింది, అతను ఏ వాక్యం అన్నాడో నాకైతే తెలియదు, కానీ అసలు మాటే మాట్లాడలేదు. మరి వాక్యాలు విని మనసు మార్చుకోకపోతే ఇంకెందుకంటే ఆ అబ్బాయిని కాదుకో ఎక్కింది నాకు అప్పటికే. ఇది అంటది అక్కడ మాట్లాడు కట్టుపో అంటది. సరే మా ఇద్దరికి అక్కడ దెబ్బలాట 11:30కి చేస్తే ఏమండి, ఇక్కడ మాట్లాడు కట్టుపో అంటది. అది నాకు చిరాకు వస్తుంది. ఏమండి ఏంటండి వాక్యాలు విని అక్క నేను ఒక అతన్ని ఇష్టపడ్డాను, చిన్న వయసులో ఒక 5 సంవత్సరాల్లోనే భర్త చనిపోయాడు, ఇష్టపడ్డాను, దాని నుంచి విడిపించబడాలని నేను అన్నా. నీకు ఒక దేవుని సేవకురాలుగా సలహా ఇస్తున్నానమ్మా, ఒకవేళ నువ్వు మానేసి నన్ను క్షమించు ప్రభు అని పెళ్లి చేసుకో అంటే. పెళ్ళి అంటే ఇష్టం ఉండదు ఆ అబ్బాయి అంటేనే. మరి ఆ అబ్బాయి హెబ్రోన్ ప్రార్థనకి వెళ్తాడు, కుదరదు. చాలా జాగ్రత్త. అంటే అస్తమాను నాకు మనశ్శాంతి లేదని ఒక 2-3 సార్లు చేసిందండి. మందు తాగేయాలనిపిస్తుంది, ఎలాగ అనిపిస్తుంది అంటే చేతబడలేమో చెల్లంగేమో అనుకున్నాను నేను. ఏమండి పాపం అంతా మాకు 10 మంది వచ్చిన భోజనం పెట్టగలనని రోజు చెప్పుకోతుంటే ఎందుకు వచ్చిన సోదులండి, ఎందుకు వచ్చిన సోదులు? నా టైం అంతా వేస్ట్ కాకపోతే ఎవరు చేయకండి. నాకు సంఘం ఏమీ కాదు, ఎవరు చేయకండి ఫోన్లో అని మెసేజ్ అందుకే పెట్టాను. చిరాకు వచ్చేసి ఈ వ్యభిచారాలు ఏంటో నాకు అప్పుడే. ఏమండి జారత్వమునకు దూరంగా పారిపోవడం అది పరిశుద్ధుల లక్షణం. వ్యభిచారం అనే మాట కానీ జారత్వం అనే మాట కానీ నోటితో కూడా పలకూడదంటండి. పరిశుద్ధులకు ఇదే తగింది. అలా ఎవరన్నా చెప్పినా కానీ నాకు వికారం వచ్చేది. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళ వైపే చూడబుద్ధి కాదు. ఇంకా ఏదో ప్రార్థన చేయండి అని బ్రతిమలాడితే పర్లేదు, కానీ నాకు చాలా వికారం అండి ఒక విషయం. కాబట్టి అదే దెబ్బతో ఎవరికి ఫోన్లు వద్దని చిరాకు వచ్చేసింది అనమాట. వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఇశ్రాయేళ్ల ప్రజలు అమ్మాయిలు వస్తారు, కన్యకలు నీళ్లు తోడుకోవడానికి నీళ్లు పట్టుకోవడానికి వస్తూ ఉంటారు కదా బావుల దగ్గరికి, మీ కుర్రోళ్ళు వెళ్ళి వాళ్ళని ఎత్తుకొచ్చేసుకోమనండి. అప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండడం మానేస్తాడు. ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. ఇశ్రాయేళ్ల ప్రజలు వ్యభిచారులుగా మారిపోయారు. ఏమండి సంఘాల్లో వ్యభిచారం, కామాతురత్వం. కామం అంటే ఏంటంటే అది అంధత్వాన్ని కలుగు చేస్తుందంటండి. దేవుని మాట వినదు, చెవులకు కూడా వినపడవు. కామం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే దేవుని మాట వాళ్ళు వినలేరు, వాక్యాన్ని చదవలేరు, దేవుని పాట పాడితే వినలేరు, అదే ఇష్టం ఉండదు ఇంకేది కూడా. అర్థమవుతుందండి. అదే కనుక దేవుని భక్తులైతే ఎలా ఉంటాయి, దేవుని భక్తులైతే ఎలా ఉంటుందండి, ఎంతో సంతోషం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఈ అధ్యాయంలో అన్నీ అవే ఉంటాయి. ఆ తర్వాత ఆకాను వస్తాడు, ఆకాను పట్టుబడతాడు. ఏమండి బిలాము, ఆ తర్వాత గెహాజీ ఏంటి, గురువుగారు చేస్తుంటే, ఎలీషా చేస్తూ ఉంటే, అద్భుతాలు చేస్తూ ఉంటే ఏమండి చూడట్లేదు అద్భుతాలు. నయమాను వచ్చి కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు. ఏమండి రోగం పోగొట్టుకునేటువంటి పవర్ఫుల్ వీడు తెచ్చుకోవాలా, లేకపోతే ఏమండి వాళ్ళ డబ్బు మీద ధ్యాస పెట్టాలా? దేవుని సన్నిధిలో ఉండొచ్చు, చాలా సూపర్గా ఉండొచ్చు, కానీ మామూలు వ్యక్తిగా ఉంటే ఇక్కడ ఎంత డేంజరోనండి, నార్మల్గా ఉండదు. ఏమండి నయమాను వచ్చాడు, ఏమండి రోగం పోయింది, సంతోషంగా వెళుతున్నాడు, ఆ వెండి బంగారాలు ఏమీ వద్దన్నాడు. ఏమండి ఎలీషా, నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నాను, ఎందుకని? అందుకేనండి ఇప్పుడు నాకు అదే మైండ్. ఏమండి డబ్బులు ఇస్తే లక్షల రూపాయలు తీసుకొచ్చి వెండి బంగారాలు ఇస్తే ఎలా ఉంటుందండి? బాగు చేయించుకున్నా వెళ్తున్నాం. ఏమండి కానుక తీసుకుంటే ఏమనుకుంటారు? కానుక తీసుకుంటే ఏమంటారండి? సరిపోయింది అనుకుంటారు. ఇచ్చొచ్చాంగా కానుక, బాగానే ఇచ్చాం కానుక, ఏమండి అనుకుంటారు. అందుకోసం ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో నేను, ఆ యెహోవా జీవంతో నాకు ఏ కానుక వద్దు, తీసుకుపో, వెళ్ళిపో అన్నాడు. ఏం చేయాలో అర్థం కాల. వెళ్ళిన తర్వాత కోపంతో ఏమండి నీళ్ళలో మునిగి 7 మార్లు మునిగి పైకి లేస్తే ముండేలైపోయిన చేతులు ఏమైపోయినాయండి? అందమైన చేతులు, నార్మల్గా చేతులు కాదు, దేవుడు మారిస్తే ఎలా ఉంటుంది, ఇలా చేతులు చూడగానే స్టన్ అయిపోయాడు. ఏమండి ఇలా తడిమి చూసుకున్నాడు, మచ్చలన్నీ చూశాడు, ఎక్కడ మచ్చలు ఉన్నాయో చూసుకున్నాడు. అసలు ఏం చేయాలో అర్థం కాల. వచ్చేసి ఆయన కాళ్ళు పట్టుకొని దేకేయాలి, పాకేయాలి అన్నంత ఆనందంతో వచ్చాడు. అయ్యా మీరు వద్దంటానికి
వీల్లేదయ్యా, తీసుకోవాలయ్యా, తీసుకోవడం కుదరదు అని చెప్పాడు. కాబట్టి ఏంటంటే కానుకలు తీసుకోవడంలో ఏముంటుందండి? కానుకలు తీసుకోవడంలో దేవుని వాల్యూ పడగొట్టేస్తారు. మీరు చిన్నగా మోకాళ్ళ నొప్పులు తగ్గాల రండి, అపాయింట్మెంట్ కోసం ఎంత? 10,000 కట్టాలి. ఏమండి? నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. నీవు ఓపుకుంటే చేసుకో, లేకపోతే లేదు. ఏమండి? ఆర్భాటం పెట్టి, మీటింగ్ పెట్టి, సౌండ్ సిస్టమ్ పెట్టి నిన్నెవడు చేయమంటున్నాడు? నీకు డబ్బు లేకపోతే ఉత్తికి నడిచిల్లేవనుకో, అంత పవర్ తెచ్చుకొని వాళ్ళే నువ్వేం చేయక్కల, ప్రార్థన కూడా చేయక్కల. ఇలా నడిచిల్తే ఏమైందంట, పేతురు గారు పెడతా ఉంటే నీడపడి బాగుపడిపోయారు. అర్థమవుతుందండి? నేను ఈ మైకు కొన్నానండి, డబ్బులు వేయండి. ఏమండి? చర్చి కడుతున్నానండి, డబ్బులు వేయండి. ఉంటే ఉన్న దాంట్లో కూర్చోబెడదాం, అంతేనా కాదండి? అడుక్కోవడం నాకెందుకండి? మీకు ఐశ్వర్యం కలిగించే వాళ్ళుగా ఉన్నా మేము ఒక్క ప్రార్థన చేస్తే మీకు ఐశ్వర్యం వస్తుందంట. అలాంటి మేము అడుక్కోవడం ఏంటండి? నాకు తెలియక అడుగుతున్నా. నాది అసలు నా మనసుకు నచ్చదు అనమాట. ఇంక దేవుడు ఆయన ఎలా పోషించుకుంటాడు ఆయన ఇష్టం, నాకు తెలియదు. కానీ ఆయన అంత ముద్ద పెడితే తినేసి సేవ చేసుకుంటాను. కానీ కాబట్టి చాలా జాగ్రత్త. ఎప్పుడైనా సరే ధనాన్ని, ఏమండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం అంటాడు. తర్వాత ఏమండి, ధనాన్ని, ఆ తర్వాత కామం అనేటువంటిది, స్త్రీ వలన చాలామంది భక్తులు, ఆకాశ నక్షత్రాలు లాంటి భక్తులు కూడా ఏడవబడ్డారంట. ఏమండి? అందుట్లో ఏముందంటే ఏమి లేదంటాడు, కానీ అదే కావాలంటాడు. ఏమండి? అంతేనే కదా? అన్ని డైలాగులు, ఒరే పెళ్లి చేసుకోకరా, పెళ్ళి అంటే నూరేళ్ళ మాంటారా అంటాడు. జీవితం అంతా ఆ యొక్క తలంపులు చేస్తాయా? చావు. చాలామంది భక్తులైతే మాత్రమే, భక్తిగా ఉన్నవాడు మాత్రమే కంట్రోల్లో ఉండగలడు. అర్థమవుతుందండి? కంట్రోల్ తప్పుతున్నావంటే స్వనాశనం వచ్చినట్టే. ఏమండి? వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరికైన గుంట, దాంట్లో పడివాడు యెహోవా శాపము నొందినవాడు బయటికి రాలేడంటండి. వస్తానంటే చేయమంటే తేనెలోకి వెళ్ళి ఏమంటుందంటండి? కొంచెం తాగేసి బయటకు వద్దాం, కొంచెం తాగేసి బయటకు వద్దాం. దాని పొట్టలు ఆవైపోయి వెనక్కి పడద్దంట, కానీ అందులోనే చచ్చిపోతాయి. ఈ లోకం కూడా అంతే, పాపం నుంచి బయటికి రాలేరు. అది పాపం ఎప్పుడైతే నీకు నచ్చనటువంటి, నీకు ఇష్టమేనేమో ఒకవేళ, ఇందాక మా నాయన చెప్పాడు కదండి, పాపం నాకు చాలా బాగా నచ్చినట్టు అనిపించింది. ఈ పంది స్వభావం ఉంటే ఏం చేస్తుందంటే లోపల బురద వాసన ఎక్కడ ఉందో లాగుతూ ఉంటుంది మనసు. నీలో బురద వాసన ఇష్టపడుతున్నావు, చెడుని ఇష్టపడుతున్నావు అంటే ఏముంది లోపల? చెడు ఉంది, సైతాన్ గాడు ఉన్నాడు. అదేంటది దరిద్రం. అమ్మ ఏంటన్నారనుకో, మాట తేడా వచ్చింది అనుకోండి, తాట తీస్తాం అన్నాం అనుకోండి, ఏమండి మా అమ్మ అనుకుంటారు. అంతేనే కదా? మగోళ్ళు అయినా సరే. యోసేపు ఏం చేశాడంటండి? మాటికి వేదన పెట్టిందంటండి. ఎవరు? పోతీఫరు భార్య మాటికి అడ్డు పెట్టిందంటండి. ఎక్కడున్నప్పటికీ కూడా ఇట్టి దేవునికి విరోధంగా ఇట్టి దుష్కార్యాన్ని చేయడానికి ఎలా సాహసిస్తావు అని చెప్పి తన వస్త్రం కూడా వదిలిపెట్టేసి పారిపోయాడనమాట. ఆ నిందను భరించి చెరసాల్లో ఉన్నాడు, కానీ ఒక మాట చెప్పలేదు. తర్వాత ఏమైంది? చెరసాల నుంచి మంచి, ఏమండి, తన తలాంతులతోనే పైకి తీసుకెళ్ళి దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. ఏమండి? ఐగుప్తు దేశానికి పరిశుద్ధత ఉంటే ఏమవుద్ది? పరిశుద్ధమైన పాత్రలు, దేవుడు వాడుకోతగిన పాత్రలు. దేవుని స్తోత్రం చెప్దాం. అందుకే ఇంత వేదన పడుతున్నామేమో అనిపిస్తుంది, నాకు తెలుసు. ఏమండి? పరిశుద్ధమైన పాత్రలను దేవుడు ఖాళీగా ఉంచడానికి ఇష్టపడ్డా, ఒక మూలే ఉంచడానికి ఇష్టపడ్డా. ఆయన బయటికి తీసుకొచ్చుకుంటే అర్థమవుతుంది. ఏమండి? కాబట్టి ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడదాం. ఏమాత్రం కూడా ఎదిగిన తర్వాత చిన్ని పొరపాటు చూపిస్తాడు కళ్ళలో. ఇప్పుడు నేను నా సొంత పని నేను చేసుకుంటున్నాను అనుకున్నాను, అది కూడా రాంగ్ అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? మొత్తం అంతా దేవుని సన్నిధిలోనే గడపాలి. అవునా కదా? చచ్చిపోతే ఏం చేస్తామండి? నాకు తెలియక అడుగుతున్నా. నువ్వు సరిగ్గా పని చేయట్లేదు, ఏమండి, నీకు వచ్చేయి బాబు. ఫలించని చెట్టు ఉంటేనంట అలా చూసి ఇంకా టైం వేస్ట్. అది మీ పొలంలో మీరు కూడా ఉంచరు. దేవుని కోసం నిలబడి నీ ఫలాలు అందరికీ ఇచ్చేవాడిగా, దేవుని యొక్క వాక్యాలు అందరికీ అందజేసేవాళ్ళుగా, నిన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్యం లేకుండా దేవుని సన్నిధికి రావాలి. ఏమండి? ఎంత కరెక్ట్గా ఎలా మారేవు నువ్వు, ఎంత పరిశుద్ధంగా ఎలా మారేవు నువ్వు అని చెప్పి ఏంటండి, అలా పరిశుద్ధంగా మారిన వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయండి? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడితే వారి రోగుల మీద చేతులు ఉంచితే బాగుపడతారంటండి.
ఏమండి పాములను ఎత్తి పట్టుకుంటారు, తేళ్లను త్రొక్కుతారు, ఏమవుదంటండి. ఏ విషం త్రాగినా వాళ్ళకి ఏమవుదు, హాని చేయదు. వాళ్ళు రోగుల మీద చేతులు ఇస్తే బాగుపడతారంట. ఇంక సమస్య ఏంటండి అంటే వెండి బంగారాలే మనం అనుకుంటాం కదా. కాబట్టి ఏంటంటే దేవుడు అన్నీ కూడా అప్పటికప్పుడు అన్నీ కూడా చేయగల దేవుడు. 5 రొట్టెలు 2 చేపలను ఏం చేశాడు ఆయన? 5,000 మంది పురుషులు అంటండి, 15,000 మంది స్త్రీలు పిల్లలు. సపోజ్ అంటే 3 అంతల స్త్రీలు పిల్లల్ని వేస్తారు, 1 అంత మగవాళ్ళని వేస్తారు. కాబట్టి అలా చేసిన దేవుడు మనల్ని ఎందుకు పోషించడు కదా. మన దేవుల్లోనే ఉంటే మండుతాం, దేవుల్లోనే ఉంటే ఎదుగుతాం, గురి వైపే చూస్తే గమ్యం చేరుకుంటాం. ఏ మాత్రం గురి తప్పితే, ఈ వాక్యం అంతా చదువుకోండి, ఇదంతా వివరిస్తే మాత్రం ఒక 2 గంటలు పడుతుంది, కానీ చాలా మంచి వాక్యం అనమాట. కాబట్టి మరి ఏంటంటే యుద్ధానికి వెళ్ళేవాడు అంటే దేవుడు చెప్తాడు, ఒక యుద్ధం వచ్చిందనుకో, ఆ యుద్ధానికి చిన్న ఎగ్జాంపుల్గా చెప్పేసి మీకు ముగించేస్తాను. యుద్ధానికి అంటే వచ్చే శనివారం ఆదివారం పెంతుకొస్తు పండుగ. శనివారం అందరూ వస్తారు, ఆదివారం పెంతుకొస్తు పండుగకి అందరూ రావాలి. కానీ దేవుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తాడు. అదేంటి అంటే యాజకుడు వచ్చి నిలబడి, ఏమండి ద్వితీయోపదేశకాండం మరి అధ్యాయం అయితే గుర్తులేదు, అయితే యాజకుడు నిలబడి చెప్తాడు ఏంటంటే మీరెవ్వరు కూడా జంకవద్దు, శత్రువులకు భయపడవద్దు, మరి మీరు కాదు యుద్ధం చేసేది దేవుడే చేస్తాడు అని చెప్పాలి. మళ్ళా ఎవరైనా కొత్తగా ఇల్లు కడితే కనుక, ఏమండి ఎవడైనా ఇల్లు కట్టి ఇంకా గృహప్రవేశం చేయలేదా, వాళ్ళు ఇంటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, యుద్ధానికి రావక్కర్లా. ఎవడైనా ఏ స్త్రీనైనా ప్రధానం చేసుకున్నాడా, పెళ్ళవలేదా ఇంకా, వేరొకరిని అవ్వకుండా ఉండడం కోసం వాడి ఇంటికి వెళ్ళిపోవచ్చు మనసుంటే. ఏమండి ఈ ప్రకటనలు ఎందుకు ఇస్తారు అంటే, వచ్చారనుకోండి ఏమండి మనసు ఎక్కడ ఉంటుంది, ఇంటి మీద ఉంటుంది, పొలం మీద ఉంటుంది, కట్టిన ఇల్లు మీదే ఉంటుంది, లేకపోతే పొలం మీద కొత్తగా పొలం కొంటే, తర్వాత చేసుకోబోయే భార్య మీదే ఉంటుంది. అందుకోసం అలాంటి వాళ్ళు యుద్ధాల్లో పనికిరారు. ఉపవాస ప్రార్థనలను పెట్టి ఏకదాటి ప్రార్థన చేస్తుంటే కూర్చోలేనివాడు ఒకడు, నుంచోలేనివాడు ఒకడు, తలలేనిప్పుడే అలా కుదరదు. ఏమండి మరి ఆదివారం ప్రార్థన కొంచెం పెద్దగానే ఉంటుంది, భోజనాల ప్రార్థన ఉంటుంది, బయట తినేసేవాళ్ళు తినొచ్చు, మరి అవి చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రార్థనలో ఏకీభవించేవాళ్ళు అందరితో ఆ రోజు ప్రార్థన చేయిస్తాం. ఆదివారం, వచ్చే ఆదివారం, రేపు కాకుండా పై ఆదివారం, అది పెంతుకొస్తు పండుగ. అర్థమవుతుందండి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ఆయన. ఈ వారం అంతా కూడా ప్రార్థన చేసుకోండి. ఒక 10 దినాల వరకు కూడా మేడగదిల వాళ్ళు ప్రార్థన చేస్తే పెంతుకొస్తు దినాన అగ్ని జ్వాలలుగా దేవుడు వచ్చాడు, అంతే వాళ్ళ లైఫే మారిపోయింది. అప్పటి వరకు కూడా మీరు ఆడభక్తుల అంటే కాదండి అని చెప్పిన వాళ్ళు, బొంకిన వాళ్ళు, తప్పిపోయినటువంటి వాళ్ళు ఆ తర్వాత ఎలా మాట్లాడారు, మీరు సిలువ వేసిన యేసునే మేము ప్రకటిస్తున్నాం, ఆయన జీవాధిపతి, ఇలా చెప్పారనమాట. భయపడలేదు. వాళ్ళు దేశ విదేశాలకు బూదిగంతాలకు వెళ్ళారు. ఆ శక్తి పొందుకోవాలి అంటే వారు నేను పైనుండి శక్తిని ఇచ్చే వరకు కూడా మీరేం చేయండి, మీరు శక్తిని పొందుకోండి. 40వ రోజు ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు చెప్పిన మాట, 10 రోజుల వరకు దేవుని సన్నిధిలో ఉన్నారు. పెంతుకొస్తు అనే పండుగ 10వ రోజు ఏమండి బలంగా దిగి వచ్చి వాళ్ళు మరి బూదిగంతాలకు సాక్షులయ్యారు. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే అసలు దేవుని వాక్యాన్ని స్పందన ఉండదు. ప్రార్థనకి వెళ్దామంటే వద్దులేండి. ఏమండి చిన్న కాని పలహారం తీసుకెళ్దాం, ఎవరో ఒకళ్ళు తీసుకొస్తారులే పలహారం, వాళ్ళే తీసుకొస్తారు. ఏమండి ఏది ఇష్టం ఉండదు, ఇంకా ఏది చేద్దామన్నా ఇష్టం ఉండదు. సువార్త ప్రకటిద్దామంటే ఏమో ఎవరు వింటున్నారు నా మొహం. వింటున్నారు కాదు, వచ్చేవాడు సమాధాన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములంట. విన్నా వినకపోయినా సువార్త ప్రకటించాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ ఉంటేనే మీరు దేవుని సన్నిధిలో కూర్చుంటారు, దేవుని ఆత్మ ఉంటేనే దేవుని పనులు చేస్తారు, దేవుని ఆత్మ ఉంటేనే పరిచర్య చేస్తారు, దేవుని ఆత్మ ఉంటేనే కలిసిమెలిసి జీవించగలుగుతారు. లేదు అంటే ఇవన్నీ చేయలేరు. కాబట్టి దేవుని ఆత్మ కావాలని ఆ రోజు ప్రార్థన చేయడానికి మరి పై ఆదివారం అండి. అప్పుడు వరకు కూడా మీరు ఈ 10 రోజులు కూడా ఏం చేయాలంట, ఏం చేయాలి, బాగా ప్రార్థన చేసుకోండి ఇళ్ళకాడ కూడా. మరి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయని వారానికి ఒకసారి రావడానికి కష్టం అవుతుంది. రోజు 10 రోజులు పెడతానండి అన్నాను అనుకోండి, బారుగా ఒకళ్ళు 2 వస్తారు, అంతకంటే ఎక్కువేమి రారు. నాకు తెలుసు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే, మా టైం వేస్ట్ ఎందుకు, మేము ప్రార్థనలో గడుపుకోవచ్చు. వంటలు చేసి మళ్ళీ అవన్నీ తోముకొని టైం అయిపోద్ది, వేస్ట్ కదా. కాబట్టి ఏంటంటే మీరు ఇంటి దగ్గర బాగా ప్రార్థన చేసుకోండి. శనివారం ఆదివారం కూడా ప్రార్థనలు ఉంటాయి. అప్పటి వరకు మీరు ఎలా మారాలి, ఇదే దెబ్బతో మారాలండి, ఒకే దెబ్బ.
దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి అంతేనా? ఈ 10 రోజుల్లోనే నీ యొక్క జీవితం అంతా ఏమవ్వాలి? దేవుని చేతిలో డ్రైవింగ్, ఆయనే డ్రైవర్గా కూర్చోబెట్టుకోవాలి నువ్వు. అప్పుడు గమ్యానికి చక్కగా చేరతావు, ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు, బలపరచబడతావు. కాబట్టి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతావు. ఇది నార్మల్ విషయం కాదండి. ఇది టేక్ ఇట్ ఈజీగా తీసుకునే విషయం కాదు. మరి పడిపోయే పరిస్థితి వద్దు, దేవుణ్ణి అవమానపరిచే పరిస్థితి వద్దు. మరి తప్పకుండా నా కోసం కూడా మీ అందరూ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ప్రభువా మీ ఇష్టమైన రీతిలో ఉండడానికి తనకు కూడా మనసును ప్రేరేపించండి. ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఎంత మంచిదో. దేవుని స్తోత్రం చెప్దాం. మా చిన్నమ్మగారు వచ్చి చెప్పారు, నీకు ఎందుకే ఈ గేదెలు గట్రా ఇవన్నీ ఎందుకే అంటే, లేకపోతే ఎలా కుదురుతుంది అని చెప్పుకొచ్చాను. నేను ఏం చెప్పినా ఏమో అని చెప్పి నేను ప్రార్థనే చేస్తున్నాను. ఆవిడ వెళ్ళిన తెల్లారే మారిపోయింది మైండ్. వాతావరణం మారినట్టు నా మైండ్ కూడా మారిపోయింది. మెల్లిగా అన్నీ తీసేద్దాంలే నా మైండ్ వచ్చింది. తీసేద్దాంలా అని ఆ మైండ్ వచ్చినప్పటికీ కూడా దేవుని గద్దింపు మెల్లిగానే. ఏమండి మెల్లిగా చేస్తుంటే ఏం చేస్తారు? సమస్య తీవ్రమైంది అన్నట్టు నాకు అర్థమైంది. కాబట్టి మనం లోతు తడవు చేశాను. యెహోవా అతన్ని మీద కనికరపడాను కాబట్టి చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చాడట. దేవుడు కనికరపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. మరి దేవునికి లోబడదాం. మరలా మా పాత జీవితం వద్దు కానీ చురుగ్గా ఏమండి చదవలసిన వాళ్ళు వేసినప్పుడు ఎలా ఉండాలి? మనం కాలేజీలో వేశారనుకోండి, అప్పుడు ఎలా ఉండాలి? మీ పిల్లలు బాగా ఫస్ట్ క్లాస్ చదివితే ఇష్టమా, పర్లేదని మామూలుగా ఆడతా పాడతా చదివితే ఇష్టమా? ఏమండి వీళ్ళు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కదా. ఏమండి 10 రోజులు వెళ్ళినా 15 రోజులు వెళ్ళినా మంచి ర్యాంకులు వచ్చేస్తాయి వీళ్ళకి. ఏమండి మనుషులు బక్కగా ఉన్నా కానీ మంచి టాలెంట్ ఉంది వాళ్ళకి. కాబట్టి అలా ఉండడానికి దేవుడు మనల్ని వాడుకొనును గాక. మరి నేను చెప్పింది అర్థమైందండి అందరికీ? అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి మరి దేవుణ్ణి ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకుండా ఉంటే నీకు అన్నీ ఉంటాయి, అన్నీ ఇస్తాడు, ఈజీగా ఇస్తాడు, సింపుల్గా ఇస్తాడు. మరి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. నామానికి వందనాలు ప్రభువా. వాక్యం మీది బిడ్డలం మీ వారం అంటే మీరు నడిపిస్తుండగా ప్రభా, మీ దీర్ఘశాంతమే మమ్మల్ని నడిపిస్తుంది. లేకపోతే మా యొక్క ప్రవర్తన ఎన్నో మార్లు మిమ్మల్ని విసిగించింది. నేను మీరు ఒకటి చెప్తే మేము ఒకటి చేస్తాం. మిమ్మల్ని దుఃఖపెట్టి ఆయాస పెట్టినటువంటి వారిలో మొదటి వ్యక్తిగా నీ పాదాల మీద పడి అడుగుతున్నాను. మీరు నడిపించే విధానాన్ని గుర్తించగలిగిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు ఏ మాట మాట్లాడుతున్నారో స్పష్టంగా వినేటువంటి చెవులు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ పిలుపుకి లోబడితే వాళ్ళ జీవితాలు ఎంతో బాగున్నాయి. అలాగే ఆయన కేవలం మీ చేతిలో పనిముట్టిగా మారు చెప్పనటువంటి మాట మారుగా పలకనటువంటిది ఉండడానికి మీరే కృప చూపించండి. మీరు చెప్పినప్పుడు నిర్లక్ష్య వైఖరి నా జీవితంలో కనబడకూడదు, బిడ్డల జీవితంలో కనబడకూడదు. ఈ సంఘం ఆయన నిజంగా ఒక విశ్వాసుల సంఘంగా కాదు కానీ దేవుని భక్తులుగా అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించేటువంటి వారిగా, దేవుని రాజ్యానికి అనేకులను తోడుకొచ్చేవారిగా ఈ సంఘం ఉండాలని ప్రార్థిస్తూ, అందరం కూడా ముడత మచ్చ కళంకం లేనటువంటి వారిగా, ఎంత ఎదిగినప్పటికీ కూడా దీన మనసుతోనే ఉండగలిగిన వారిగా, మీరు ఎన్ని టాలెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె దేవునికే లోబడి, ఆయన మనుషులకు కాదు, పనులకు కాదు, దేవునికే లోబడి జీవించడం మాకు నేర్పించమని, మేము చేసిన అపరాధాలు మరి ఒకసారి ప్రేమతో మన్నించమని బ్రతిమాలుతూ క్షమించమని ప్రార్థిస్తూ యేసుప్రభు వారి దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.